and welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So thermal properties of matter start చేసుకున్నాము, చాలా టాపిక్ డిస్కస్ కూడా చేసుకున్నాము. ఆ క్లాసెస్ అన్ని చూసారా లేదా? సో చూడండి, మనం రైట్ ఫ్రమ్ హీట్ ట్రాక్ అంటే ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి, ఇదంతా డిస్కస్ చేసుకున్నాము. అండ్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, దానిలో డిఫరెంట్ స్కేల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్, ఈవెన్ ఫాల్టీ థర్మోమీటర్లో ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ దెన్ వి స్టార్టెడ్ విత్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. దాంట్లో కూడా బోల్డ్ అండ్ అప్లికేషన్స్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో డిస్కస్డ్. చాలా ప్రాబ్లమ్స్ అయితే చేసుకున్నాం మనము. నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ కూడా చేసేసాము, అది కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద హీట్ ట్రాన్స్ఫర్. ఈ రోజు టాపిక్ కంప్లీట్గా వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ హీట్ ట్రాన్స్ఫర్. ఐ హోప్ ఐ హ్యావ్ గాన్ టూ ఎర్లీ. సో we are moving on to heat transfer. Let me just adjust, guys. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ని టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే, ఒకటి స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, రెండోది ద థర్మల్ ఎక్స్పాన్షన్ పార్ట్, అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. సో ఈరోజు ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ చదువుతున్నాము. ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో మనము లాస్ట్ ఇయర్ వరకు కూడా కండక్షన్, కన్వెక్షన్లో ఇవి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది 30% డిలీషన్లో ఉంది. కానీ ఈసారి 100% చదవాలి. సో 100% ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఇవి ఈసారి మనకి సిలబస్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో మనము మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది మీకు. సో మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, దీని మీనింగ్ ఏంటి? మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక బాడీలో హీట్ ఒక ఎండ్ ఆఫ్ ద బాడీ నుంచి రెండో ఎండ్ ఆఫ్ ద బాడీకి వెళ్ళేటప్పుడు ఎన్ని విధాలుగా కండక్షన్ జరుగుతుంది, దానిని మనము మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. సో మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మనం టోటల్గా ఉన్నవే 3: కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఓకే, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో కండక్షన్ ఎక్కడ జరుగుతుంది? కండక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ సాలిడ్స్. సాలిడ్స్లో చాలా హైగా జరిగే ప్రాసెస్ ఏంటి అంటే కండక్షన్. మరి కన్వెక్షన్ ఎందులో జరుగుతుంది? ఫ్లూయిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్లూయిడ్స్ అంటే ఇట్ ఈస్, వి నో దట్ ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ టుగెదర్, వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. సో ఫ్లూయిడ్స్లో కన్వెక్షన్ జరుగుతుంది. మరి రేడియేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, రేడియేషన్ డస్ నాట్ రిక్వైర్ ఎ మీడియం. ఏ మీడియం అవసరం లేకుండా జరిగే మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని రేడియేషన్ అంటారు. సో మన సిలబస్లో హైయెస్ట్ వెయిటేజ్ కండక్షన్కి, రేడియేషన్కి ఉంటుంది. కన్వెక్షన్ ఈజ్ జస్ట్ థియరీ. మీరు లోవర్ క్లాసెస్లో ఏదైతే సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ నేర్చుకున్నారు కదా, సేమ్ అదే కన్వెక్షన్. సో కన్వెక్షన్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోక్కర్లేదు. ఓన్లీ కండక్షన్ అండ్ రేడియేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఫ్రాంక్లీ స్పీకింగ్, కండక్షన్కి, కన్వెక్షన్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ గురించి ఏమన్నా మాట్లాడుకుంటే, కండక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, కండక్షన్లో మనము సాలిడ్స్ని కన్సిడర్ చేసాము అనుకోండి. లెట్ us కన్సిడర్ ఏ సాలిడ్. మనకి తెలుసు సాలిడ్స్లో పార్టికల్స్ చాలా దగ్గరగా టైట్లీ ప్యాక్డ్గా ఉంటాయి. ఓకే, కండక్షన్లో పార్టికల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా టైట్లీ ప్యాక్డ్ ఉంటాయి. ఇప్పుడు ఐరన్ రాడ్ని ఒక పక్కన హీట్ చేద్దాం. నార్మల్గా మీరు ఇది జనరల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇంట్లోకి రాగానే సూపర్ సాంబార్ వాసన వస్తుంది అని చెప్పేసి గబగబా కిచెన్లోకి వెళ్ళి సాంబార్ అలా మరుగుతూ ఉంటుంది పొయ్యి మీద. దాంట్లో ఒక గరిటె ఉంది అనుకోండి, ఆ గరిటెని ఇలా పట్టుకోవడానికి ట్రై చేసి అబ్బా కాలింది అనుకుంటాం. అవునా కాదా? ఎందుకు? యాక్చువల్గా ఆ లాడల్, ఆ గరిటె యొక్క ఒక ఎండ్ మాత్రమే సాంబార్లో ఉంది, ఫ్రీ ఎండ్ బయట ఉంది. అయినా సరే ఎందుకు వేడెక్కింది? బికాజ్ ఆఫ్ కండక్షన్. సో ఒక మెటల్, యూజువల్గా మెటల్స్, కండక్టర్స్ కూడా చాలా సాలిడ్స్లో రకాలు ఉంటాయి కదా, కొన్ని హీట్ని వాటి ద్వారా వెళ్ళనిస్తాయి, కొన్ని వెళ్ళనివ్వవు. సో వీ టాక్ అబౌట్ గుడ్ కండక్టర్స్. సో కండక్టర్స్కి ఒక చోట మీరు హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా మనకి తెలుసు, ఇక్కడి నుంచి హీట్ ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ పార్ట్ కూడా వేడెక్కుతుంది. ఇది జనరల్ అబ్జర్వేషన్.
అలా ఎలా జరుగుతుంది, అసలు హీట్ అక్కడి నుంచి అక్కడి దాకా ఎలా వెళ్ళింది అంటే, ఇక్కడ జరిగేదేంటి కండక్షన్లో బేసికల్గా జరిగేదేంటి అంటే, ఎప్పుడైతే నార్మల్గా హీట్ సప్లై చేయకముందు పార్టికల్స్ ఎక్కడున్నాయో అవి అక్కడ వాటి ఈక్విలిబ్రియం పొజిషన్లో హ్యాపీగా ఉన్నాయి కొంత ఎనర్జీతో. అయితే కొంత ఎనర్జీ అన్నాను గుర్తుపెట్టుకోండి, బికాస్ ఓన్లీ 0 కెల్విన్ దగ్గర మాత్రమే పార్టికల్స్ స్టాప్ మూవింగ్. రూమ్ టెంపరేచర్ దగ్గర పార్టికల్స్ కదలకుండా అయితే ఉండవు, లైట్ మూవ్మెంట్ ఉంటుంది, కొంత ఎనర్జీ అయితే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే బయట నుంచి హీట్ ఎనర్జీ సప్లై చేశారో ఇప్పుడు ఇక్కడున్న ఈ పార్టికల్స్ అన్నిటికీ ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ వచ్చింది. ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినప్పుడు అవి వాటి ప్లేస్లో అలా స్టేబుల్గా ఉండలేవు, దే స్టాప్ వైబ్రేటింగ్. సో ఈ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. నార్మల్గా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో మనము సింగిల్ సాలిడ్ పార్టికల్ అలా కన్సిడర్ చేయలేం కదా, సో వీ కన్సిడర్ లేయర్ ఆఫ్ పార్టికల్స్. సో ఇప్పుడు ఈ లేయర్ ఆఫ్ పార్టికల్స్కి హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఈ పార్టికల్స్ అన్నీ వైబ్రేట్ అవుతాయి. కానీ వైబ్రేట్ అయినవి అవే వైబ్రేట్ అవుతాయా? కాదు, అవి వెళ్ళి పక్కోళ్ళని డిస్టర్బ్ చేస్తాయి, అంతే కదా. క్లాస్లో ఒక డిస్టర్బ్ అయితే చాలదు, వాడు మళ్ళీ పక్కోడిని డిస్టర్బ్ చేస్తాడు, వాడు ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తాడు. అరే మామ క్రికెట్ స్కోర్ ఎంతో తెలుసురా అనగానే అవునా ఎంత 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 అని ఒక్కొక్కళ్ళు డిస్ట్రాక్ట్ అవుతాం కదా, అట్లా అనమాట. సో ఈ లేయర్ ఆఫ్ పార్టికల్స్ వైబ్రేట్ అయ్యి అవి పక్కనున్న లేయర్ ఆఫ్ పార్టికల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ వైబ్రేషన్స్ అనేవి ఇలా 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 పాస్ అయ్యి హీట్ ఎనర్జీ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్ వైబ్రేషన్. సో ఇందులో మెయిన్ పోర్షన్ ఏంటి అంటే, కలర్ మారుద్దామా, ఇందులో మెయిన్ పోర్షన్ ఏంటి అంటే పార్టికల్స్ స్టిక్ టు దేర్ మీన్ పొజిషన్ అండ్ త్రూ వైబ్రేషన్స్ they pass heat energy. సో పార్టికల్స్ అవి ఉండే ప్లేస్లో మాత్రమే అవి ఉండి వైబ్రేషన్స్ ద్వారా హీట్ ఎనర్జీని పక్కకి పాస్ చేస్తాయి. ఇలాంటి మోడ్ ఆఫ్ హీట్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, దాన్ని మనం కండక్షన్ అంటాం. కానీ కన్వెక్షన్కి వచ్చేటప్పటికి మాత్రం particles move from their position and then transfer. సో గాలి మనకి సీ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ ఉంటాయి, ల్యాండ్ మీద నుంచి సీ మీద నుంచి ల్యాండ్ మీదకి గ్యాస్ పార్టికల్స్ మూవ్ అవ్వడం ద్వారా హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ అండ్ కన్వెక్షన్. నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా చెప్తున్నాను క్లాసెస్లో, ఇప్పుడున్న జేఈ సినారియోలో అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా పడుతున్నాయి. సో ప్రీవియస్ ఇయర్స్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ అండ్ కన్వెక్షన్. కండక్షన్లో పార్టికల్స్ అవి ఎక్కడికి మూవ్ అవ్వవు, దే స్టిక్ టు దైర్ మీన్ పొజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ద హీట్ ఎనర్జీ త్రూ వైబ్రేషన్స్. అదే మనకి కన్వెక్షన్ అనుకోండి, పార్టికల్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోయి అక్కడ హీట్ ఎనర్జీ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తాయి అన్నమాట. ఇంకా రేడియేషన్ గురించి చెప్పుకోకర్లేదు, అసలు దానికి పార్టికల్స్తో సంబంధమే లేదు, అలా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. సో రేడియేషన్ వచ్చినప్పుడు మనం రేడియేషన్ చెప్పుకుందాము. లెట్ us స్టార్ట్ విత్ థర్మల్ కండక్టివిటీ. కండక్షన్ ప్రాసెస్ని అనాలిసిస్ చేద్దాం. కండక్షన్ ప్రాసెస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే డెఫినేషన్ ఏంటి అంటే టెంపరేచర్ గ్రేడియంట్. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్, వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ విత్ ద లెంత్ ఆఫ్ అ రాడ్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఈ పెన్ ఉంది, ఈ పెన్ని ఈ పక్క నుంచి హీట్ చేస్తున్నాను. ఇలా హీట్ చేసినప్పుడు ఇలా హీట్ ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఆబ్వియస్గా మనకి ఎప్పుడు తెలుసు, మీరు ఎక్కడైతే హీట్ చేస్తున్నారో ఆ పోర్షన్ హయ్యర్ టెంపరేచర్లో ఉంటుంది, మీ ఆ అదర్ పోర్షన్ ఏదైతే ఉందో అది లోవర్ టెంపరేచర్లో ఉంటుంది. ఇది హయ్యర్ టెంపరేచర్లో ఉంటుంది, ఇది లోవర్ టెంపరేచర్లో ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఈ బాడీ యొక్క లెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది బాడీ యొక్క లెంత్ మీద డిపెండ్ అవుతుంది. బాగా పొడవుగా ఉన్న రాడ్ తీసుకున్నామనుకోండి, ఇక్కడి దాకా హీట్ వచ్చేటప్పటికి దానిలో ఉన్న ఎనర్జీ అంతా తగ్గిపోయి టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది.
అదే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడికి టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది, ఇక్కడికి టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ద మోర్ ద లెంత్, ఇక్కడ మనం 2 రాడ్స్ తీసుకుందాం. ఈ రాడ్ లెంత్ L1, ఇక్కడ T1 T2 టెంపరేచర్ అనుకుందాము. ఇక్కడ మనం హీట్ సప్లై చేస్తున్నాము. సో ఆబ్వియస్గా T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్లో పెద్ద రాడ్ తీసుకున్నా, లెంత్ వేరే లెంత్, చిన్న లెంత్ పెద్ద లెంత్, టెంపరేచర్ డిఫరెన్స్ T1 డాష్ T2 డాష్ అనుకుందాము. T1 డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ T2 డాష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనిని T1 మైనస్ T2 చేశాను అనుకోండి, డెల్టా T వచ్చింది. T1 డాష్ మైనస్ T2 డాష్ చేశాను అనుకోండి, డెల్టా T డాష్. లేదు మీకు ఇంకా ఈ యాక్చువల్గా ఇక్కడ మనం చేయాల్సిన కంపారిజన్ ఏంటి అంటే L1 ఈజ్ లెస్ దాన్ L2. L1 ఈజ్ లెస్ దాన్ L2, డెల్టా T ఈజ్ లెస్ దాన్ డెల్టా T డాష్. లేదు ఇంకా అర్థం కాలేదు, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇది ఇనీషియల్గా ఇక్కడ 50 degrees Celsius దగ్గర ఉంది అనుకుందాం, ఈ ఎండ్. అప్పుడు ఇక్కడ దాకా హీట్ రావాలి, ఇది కూడా సేమ్ 50 degrees Celsius దగ్గరే తీసుకుందాం. ఇక్కడ మనం హీట్ సప్లై చేస్తున్నాము అనుకోండి, ఇది హీట్ సప్లై చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ నుంచి హీట్ ఇక్కడ దాకా రావడానికి, ఇక్కడ నుంచి హీట్ ఇక్కడ దాకా రావడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడ టెంపరేచర్ కంపేర్ చేయండి. ఇది అప్రాక్సిమేట్గా మనకి 30 degrees Celsius మెయింటైన్ అయితే, ఇది కేవలం 10 degrees Celsius, ఇంకా తక్కువ టెంపరేచర్లో ఉంటుంది. బికాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ హీట్ రావాలి, మధ్యలో ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది, చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంది కొంత హీట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది కాబట్టి ఇది 10 degrees Celsius మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా T ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా T అంతా 50 మైనస్ 30 20 degrees Celsius. ఇక్కడ డెల్టా T డాష్ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా T డాష్ 50 మైనస్ 10 40 degrees Celsius. సో డెల్టా T డాష్ ఈజ్ బిగ్గర్, డెల్టా T ఈజ్ స్మాలర్. తక్కువ లెంత్ టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ, ఎక్కువ లెంత్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ. సో టెంపరేచర్ గ్రేడియంట్, దీనిని నేను సింపుల్గా TG అని రాస్తాను. యాక్చువల్గా దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డెల్టా L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, లేదా L అని రాద్దాం. L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే బెటర్గా ఉంటుంది. L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. సో దీనిని బట్టి లేదా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాసుకోవచ్చు కదా. డెల్టా T బై L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో టెంపరేచర్ గ్రేడియంట్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే డెల్టా T బై L లేదా డెల్టా తీటా బై L. డెల్టా T అన్నా తీటా అన్నా ఇక్కడ డిగ్రీ సెల్సియస్లో తీసుకుంటాం మనము, కెల్విన్ అవసరం లేదు. సో టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ అ కాన్స్టెంట్ వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా తీటా బై L లేదా θ1 మైనస్ θ2 బై L. θ1 మైనస్ θ2 బై L. θ1 minus θ2 by L. Temperature gradient symbol formula. So temperature gradient is the change in temperature by the length of the rod. సో దీని నుంచి మనము థర్మల్ కండక్టివిటీ, ఇందాక ఏదైతే చెప్పుకున్నామో దాన్ని థర్మల్ కండక్టివిటీ నేర్చుకుందాము. సో అకార్డింగ్ టు థర్మల్ కండక్టివిటీ, అకార్డింగ్ టు థర్మల్ కండక్టివిటీ మనకి ఏదైనా రాడ్ని కన్సిడర్ చేసినప్పుడు, రాడ్ అనుకోండి, మెటల్ బ్లాక్ అనుకోండి, ఏదైనా పర్లేదు. సో ఒక రాడ్ లేదా మీ ఇష్టం మెటల్ బ్లాక్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక రాడ్ లేదా ఒక మెటల్ బ్లాక్ని కన్సిడర్ చేయండి. లెట్ us కన్సిడర్ దీని లెంత్ L అండ్ దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. ఇక్కడి నుంచి నేను మీకు ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, నార్మల్గా మనము ఎలక్ట్రిక్ కరెంట్, హీట్ కరెంట్ అని మాట్లాడతాం. సో హీట్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఎందుకు అంటాము అంటే అవి ఫ్లో అవుతాయి. ఏవైతే ఫ్లో అవుతాయో వాటిని కరెంట్ అంటాము. ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్, హీట్ ఫ్లో అవుతుంది కాబట్టి హీట్ కరెంట్. సో ఇలాంటివి మనం ప్రాబ్లమ్స్ కానీ ఫిజిక్స్లో చేసేటప్పుడు
హీట్ ఎలా ఫ్లో అవుతుంది మనం చూడలేం, ఓన్లీ ఇమాజిన్ చేసుకోవాలి. సో ఒకవేళ ఆ ఇమాజిన్ చేసుకునే దాన్ని మనం చూసే దాంతో కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎనాలిసిస్ ఏదైతే చెప్తానో ఇక్కడి నుంచి కండక్షన్ అయ్యేంత వరకు హీట్ ఒక మెటల్ బ్లాక్లో ఫ్లో అవుతోంది అని నేను చెప్పాను అనుకోండి, మీరు జస్ట్ ఒక పైప్లో వాటర్ ఫ్లో అవ్వడం ఇమాజిన్ చేసుకోండి. ఆ పైప్ అనేది నథింగ్ బట్ మెటల్ బ్లాక్, వాటర్ అనేది హీట్ అనుకోండి. సో మెటల్ బ్లాక్లో నుంచి హీట్ ఫ్లో అవుతోంది అంటే ఒక పైప్లో నుంచి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది అది మీరు ఇమాజిన్ చేసుకుంటే చాలా ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మెటల్ బ్లాక్లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఇలాగా హీట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాం మనము అంటే ఇక్కడి నుంచి, అంటే బయట నుంచి కాదు, ఇలా హీట్ సప్లై అవుతుంది. సో మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాము అంటే ఒక క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాము అనుకుందాం. క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాం. ఇప్పుడు ఆ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉందో అంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లోంచి ఫ్లో అవుతుంది. బాడీ ఎంత లెంత్ ఉందో ఆ టోటల్ లెంత్లో నుంచి హీట్ ఫ్లో అవుతుంది. ఎంత టైంలో? ఒక టీ టైంలో ఫ్లో అయ్యింది అనుకుందాం. నెక్స్ట్, ఇలా హీట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా హీట్ చేసే ఎండ్ దగ్గర ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, దాని ఆపోజిట్ ఎండ్లో వేరొక టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, దాని ఆపోజిట్ ఎండ్లో వేరొక టెంపరేచర్ కూడా మెయింటైన్ అవుతుంది. సో T1 T2, T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆల్వేజ్ మనం ఏ ఎండ్నైతే హీట్ చేస్తున్నామో ఆ ఎండ్ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ద అదర్ ఎండ్ కూలర్ ఎండ్ ఏమో లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. క్లియర్? ఇప్పుడు అకార్డింగ్ టు థర్మల్ కండక్టివిటీ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనగానే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఎవరి రేట్? హీట్ యొక్క. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రేట్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఇమీడియట్గా డినామినేటర్లో టీ రాసేసుకోండి. వెరీ సింపుల్. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లోని ఎలా సింబలైజ్ చేస్తాము? Q/T. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే ఏంటమ్మా? Q/T. సో Q/T అనేది అకార్డింగ్ టు దిస్ థర్మల్ కండక్టివిటీ Q/T is found to be directly proportional to area of cross section. Q/T is directly proportional to the temperature difference, and it is found that Q/T is inversely proportional to the length of the block. Q/T is inversely proportional to the length of the block. So ఇవన్నీ కలిపి రాస్తే మనము Q/T is equal to A into T1 minus T2 by L ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఏంటి అంటే KA ఇంటూ T1 మైనస్ T2 బై L, ద ఫేమస్ ఫార్ములా, ద వెరీ ఫేమస్ ఫార్ములా. ఇక్కడ కేని ఏమంటారు? కేని ఎప్పుడు అంతే, ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్ టు పెట్టామా దాన్ని కోఎఫిషియంట్ అంటారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్ ఆర్ థర్మల్ కండక్టివిటీ. ఓకే, సింపుల్గా థర్మల్ కండక్టివిటీ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఓకే, థర్మల్ కండక్షన్, బట్ సింపుల్గా కేని ఏమంటారు? థర్మల్ కండక్టివిటీ అంటారు. కే వాల్యూ మారుతూ ఉంటుంది. బట్ ఎస్, కే వాల్యూ అనేది నేను ఇదివరకు చెప్పాను, లాస్ట్ క్లాస్లో చెప్పాను. గామా ఆర్ గురించి ఒక చిన్న హింట్ చెప్పాను, గుర్తుందా? గామా ఆర్ గురించి ఒక హింట్ చెప్పాను. లిక్విడ్ మారినంత వరకు గామా ఆర్ మారదు. అలాగే మెటీరియల్ మారినంత వరకు కే వాల్యూ మారదు. ఇది మారదు. కే వాల్యూ మారదు. ఓకే, సో కే వాల్యూ
సేమ్ ఫర్ సేమ్ మెటీరియల్. మీరు 10 మీటర్స్ లెంత్ కాపర్ తీసుకోండి, 1 సెంటీమీటర్ కాపర్ తీసుకోండి, రెండిటికి కే వాల్యూ సేమ్. కానీ 10 మీటర్స్ కాపర్ రాడ్ 10 మీటర్స్ ఐరన్ రాడ్ తీసుకుంటే మాత్రం కే వాల్యూ మారిపోతుంది. యూజువల్గా మనకి ప్రాబ్లమ్స్లో 2 ఐడెంటికల్ స్లాబ్స్, ఐడెంటికల్ మెటీరియల్ అనే పదాలు వాడతారు. ఐడెంటికల్ అనే పదానికి మీనింగ్ ఏముంటుంది? అన్ని విషయాల్లోనూ సేమ్, లెంత్ వైజ్ సేమ్, ఏరియా వైజ్ సేమ్, మెటీరియల్ వైజ్ కూడా సేమ్ అయితే అప్పుడు ఆ రెండింటికి కే వాల్యూనే తీసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. ఇంక ఈ ఒక్క ఫార్ములా వస్తే చాలు. ఈ ఒక్క ఫార్ములా వచ్చింది అంటే ఇక్కడ నుంచి కేకి ఫార్ములా రాసుకోవచ్చు, ఏకి ఫార్ములా రాసుకోవచ్చు, ఇంకా ఎలా అయినా మనము వాల్యూస్ మార్చుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ దిస్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ మైండ్, ప్రింటెడ్, అలా ప్రింట్ అయిపోవాలన్నమాట మైండ్లో. సో Q/T ఏంటి? రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. లేదు, విడివిడిగా చూడండి ఒక్కసారి. Q అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. T అంటే ఏంటి? టైమ్. T అంటే ఏంటమ్మా? టైం. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇక్కడ రాసేసుకుందాం. Q అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. Q అంటే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. స్మాల్ t ఈజ్ నథింగ్ బట్ టైమ్. స్మాల్ t అనేది టైం. K ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాము. A అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియాని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు క్యూబాయిడ్ టైప్ బ్లాక్ తీసుకున్నారు అనుకోండి, క్యూబాయిడ్ టైప్ బ్లాక్ తీసుకుంటే ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్. సో ఏరియా ప్లేస్లో మనము సైడ్ ఇంటూ సైడ్ రాయొచ్చు ఫార్ములా. ఏరియా ప్లేస్లో సైడ్ ఇంటూ సైడ్ రాయొచ్చు, లేదా ఏరియా ప్లేస్లో పైఆర్ స్క్వేర్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ టైప్ రాడ్ తీసుకున్నాము అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంది? సర్కిల్. పైఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. క్యూబాయిడ్ టైప్ రాడ్ తీసుకున్నాము అనుకోండి, అప్పుడు ఏరియా ఏమవుతుంది? రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అవుతుంది. సైడ్ ఇంటూ సైడ్ తీసుకోవాలి. సో ఏరియా ప్లేస్లో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫార్ములాలో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటాము. T1 - T2 ఎలాగో మనకి తెలుసు, టెంపరేచర్ డిఫరెన్స్. L అనేది లెంత్ ఆఫ్ రాడ్ అవ్వచ్చు, స్లాబ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లో దీనినే థిక్నెస్ అనే పదంతో కూడా వాడతారు. థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఆర్ రాడ్. మీరు మెటల్ రాడ్ తీసుకోవచ్చు, మెటల్ స్లాబ్ తీసుకోవచ్చు, దాన్ని థిక్నెస్ అన్నా లెంత్ అన్నా ఒకటే కన్సిడర్ చేయండి. సో ప్రాబ్లమ్స్లో థిక్నెస్ ఆఫ్ అ మెటల్ స్లాబ్ ఈజ్ గివెన్ బై అని ఇస్తారు. సో కన్సిడర్ దాట్ టు బీ లెంత్. లెంత్గానే తీసుకోండి, కానీ ఇది బ్రెడ్తా, హైటా, థిక్నెస్ అని ఇచ్చారు, ఏం ఆలోచించద్దు. థింక్ వెరీ సింపుల్, దాట్స్ ఇట్. సో ఇవి టర్మినాలజీ, కొంచెం క్లారిటీ ఉండాలి మనకి. అయితే ఇప్పుడు దీంట్లోంచి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మనం డెవలప్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో దాట్, ఇప్పుడే మనం ఒక ఫార్ములా రాసుకున్నాము. Q/T is equal to KA into T1 - T2/L. ఇది మనకి తెలిసిన ఫార్ములా. దీనిని ఇప్పుడు ఎన్ని రకాలుగా అనాలిసిస్ చేయొచ్చు చూడండి. నార్మల్గా జనరల్లీ we know that power is equal to energy by time. Yes or no? ఇప్పుడు హీట్ అనేది ఎనర్జీయా కాదా? ఆబ్వియస్గా హీట్ ఎనర్జీ కదా. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఎస్. సో ఇక్కడి నుంచి పవర్ ఈజ్ ఈక్వల్ టు Q/T రాసుకోవచ్చు కదా మనము. అంటే మిమ్మల్ని ఒకవేళ పవర్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే డైరెక్ట్గా KA ఇంటూ T1 - T2/L రాయొచ్చు. సో పవర్కి ఫార్ములా వచ్చేసింది. P అంటే ఏంటమ్మా? పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు, ఇప్పుడు ఇంకొక పదం ఉంటుంది మనకి ఇక్కడ, థర్మల్ రెసిస్టెన్స్ అనే పదం ఒకటి ఉంటుంది. థర్మల్ రెసిస్టెన్స్, దీనిని కూడా ఆర్తోనే క్యాలిక్యులేట్ చేస్తారు. సో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మీకు, ఫ్లో అయ్యే వాటన్నిటినీ ఒకే రకంగా ఆలోచించాలి. ఇక్కడ మనం ఈ అనాలిసిస్ అంతా కూడా ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ని దీనిని కంపేర్ చేసుకుంటూ చదువుతాం.
మీకు గుర్తుందా, ఎలక్ట్రిసిటీలో కూడా ఓమ్స్ లా దగ్గర నుంచి రెసిస్టెన్స్ అనే పదం వస్తుంది మనకి. సో ఎలక్ట్రిసిటీలో కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి. అంటే కొన్ని మెటీరియల్స్ వాటిలో నుంచి కరెంటుని చాలా ఈజీగా ఫ్లో చేస్తాయి, కొన్ని మెటీరియల్స్ వాటిలో నుంచి కరెంటుని అంత బాగా ఫ్లో చేయవు. అలాగే హీట్లో కూడా కొన్ని మెటీరియల్స్ చాలా సర్రమని హీట్ని అలా ఫ్లో చేసేస్తాయి. కొన్ని మెటీరియల్స్, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ తీసుకోండి, ఇక్కడ మీరు ఎంత హీట్ చేయండి, నేను హ్యాపీగా ఇక్కడ పట్టుకుని నిలబడచ్చు, ఎన్ని గంటలైనా ఇది మెల్ట్ అయిపోద్ది తప్ప ఇక్కడికి హీట్ రాదు, అంత త్వరగా కూడా రాదు యాజ్ కంపేర్డ్ టు మెటల్. సో దిస్ ఈజ్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇప్పుడు ఎందుకు ఈ గుడ్ కండక్టర్స్ బ్యాడ్ కండక్టర్స్ వచ్చాయి అంటే బికాజ్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్. కొన్ని మెటీరియల్స్ వాటిలో నుంచి హీట్ వెళ్లకుండా అపోజ్ చేస్తాయి, ఆ అపోజిషన్నే మనం ఏమంటాము, థర్మల్ రెసిస్టెన్స్, హీట్ని రెసిస్ట్ చేస్తాము. సో మీకు ఓమ్స్లో అక్కడ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ ఐడియా ఉంటే ఈ టాపిక్ చాలా డెడ్ ఈజీ అయిపోద్ది అనమాట. సో థర్మల్ రెసిస్టెన్స్ ఒక్కసారి నేను ఇక్కడ కంపారిజన్ చెప్తాను చూడండి. ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్, ఇది ఎప్పుడో సెకండ్ ఇయర్లో వస్తుంది కదా మేడం, మాకేం తెలుస్తుంది అని అనద్దు. 10th క్లాస్లో ఎలక్ట్రిసిటీలో మీరు నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి మనకేం తెలుసు, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ I ఈజ్ ఈక్వల్ టు V/R, ఓమ్స్లా గుర్తుందా? I అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. ఎస్. V అంటే ఏంటి, V అంటే ఏంటి, ఐనే ఎలక్ట్రిక్ కరెంట్ని ఇంకా ఎలా రాయొచ్చు, డెల్టా Q బై డెల్టా T అని రాయొచ్చు, గుర్తుందా? I ఈజ్ ఈక్వల్ టు Q/T. నెక్స్ట్ V అంటే ఏంటి, పొటెన్షియల్లా పొటెన్షియల్ డిఫరెన్సా? V అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్, నాట్ పొటెన్షియల్. సో గుర్తుపెట్టుకోండి, V అనేది ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ బై రెసిస్టెన్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ బై రెసిస్టెన్స్, లేదా Q/T ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. కొంచెం నీట్గా రాశాను. సో చేంజ్ ఇన్ సమ్ క్వాంటిటీ బై రెసిస్టెన్స్, ఇది మనకి ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇప్పుడు థర్మల్ రెసిస్టెన్స్ కావాలి అంటే దీనిని కొంచెం మోడిఫై చేద్దాం. సో దీనిని కొంచెం మోడిఫై చేద్దాం. కొంచెం మోడిఫై చేస్తే Q/T ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే T1 మైనస్ T2 అక్కడే ఉంచేసి KAని కిందకి తీసుకెళ్ళండి, L/KA అయ్యిందా లేదా? Q/T ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై L/KA. T1 మైనస్ T2ని ఏం రాయొచ్చు, Q/T ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2ని డెల్టా T బై L/KA అని రాయొచ్చు కదా. కంపేరింగ్ దిస్ విత్ మనకు అక్కడ ఏముంది, దాంతో కంపేర్ చేయండి, దీంతో కంపేర్ చేయండి. Q/T ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R విచ్ ఇస్ నథింగ్ బట్ I అన్నా Q/T అన్నా ఒకటే. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఛార్జ్ బై టైం. సో ఇప్పుడు దీనిని కంపేర్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, R ప్లేస్లో ఇక్కడ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఉంది, ఇక్కడ కూడా చేంజ్ ఇన్ క్వాంటిటీ ఉంది, అంటే R ప్లేస్లో ఏముంది, L/KA. సో థర్మల్ రెసిస్టెన్స్ R is equal to L/KA. థర్మల్ రెసిస్టెన్స్ R is equal to L/KA. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. థర్మల్ రెసిస్టెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారా? అవసరం లేదు. కాన్సెప్ట్ తెలిసినా కూడా మీరు అప్పటికప్పుడు అలా ఫార్ములా రాసేసుకోవచ్చు. నోట్ మేకింగ్ చేస్తున్నారా లేదా? నోట్ మేకింగ్ ఎలా చేయాలి, పేజీలు చెప్పిందంతా రాసేయాలా? అవసరం లేదు. నోట్ మేకింగ్ ఎలా చేయాలి, చాలా ఎఫెక్టివ్ మెథడ్లో ఎలా చేయాలి, అసలు నోట్ మేకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, దీని మీద నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేశాను. సో ఛానల్లో ఉంటుంది, హౌ టు మేక్ షార్ట్ నోట్స్, చూసేయండి ఆ వీడియో. నోట్స్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. వింటూ రాస్తే బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్లో
మన సబ్జెక్ట్ ఇంకా బాగా మైండ్లో ప్రింట్ అవుతుంది. ఎనీవే, సో ఒక కంపారిజన్ చేశాను, మరి ఇక్కడ కంపారిజన్ చేయండి. ఇక్కడ కంపారిజన్ చేస్తే హీట్ కరెంట్ అనేది కూడా రాసుకోవచ్చు కదా. ఇది ఎలా అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అయ్యిందో ఇది హీట్ కరెంట్ అవుతుంది కదా. హీట్ కరెంట్నే మనము థర్మల్ కరెంట్ అని కూడా అనొచ్చు, బికాస్ ద వర్డ్ థర్మల్ మీనింగ్ హీట్. సో హీట్ కరెంట్ అన్నా థర్మల్ కరెంట్ అన్నా ఒకటే. దీనిని మనము హెచ్తో సింబలైజ్ చేస్తాము యూజువల్గా. హెచ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యూ/టీ. హెచ్ ఈజ్ నథింగ్ బట్ క్యూ/టీ. లేదు, హెచ్ని ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు. సిన్స్ I ఈజ్ ఈక్వల్ టు V/R అయినప్పుడు డెల్టా V ఈజ్ ఈక్వల్ టు IR అని రాసుకోవచ్చు కదా. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు IR. సో అక్కడి నుంచి డెల్టా టీకి ఇంకో కొత్త ఫార్ములా వచ్చింది చూడండి. డెల్టా T ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ R. హెచ్ అంటే ఏంటి? థర్మల్ కరెంట్. ఆర్ అంటే ఏంటి? థర్మల్ రెసిస్టెన్స్. డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో మీరు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. పవర్కి కొంచెం ప్లేస్ ఎందుకు వదిలేరు మేడం అని అనుకుంటున్నారు కదా, అందుకోసం అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే P ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై ఆర్. దట్ మీన్స్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఆర్గా కూడా రాయొచ్చు. పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్, పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్, పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ KAL అన్నీ విడివిడిగా ఇచ్చినప్పుడు. ఇన్ని ఫార్ములే ఎందుకు మేడం అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి, ప్రాబ్లంలో ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని ఫార్ములా ఈ చిట్టి బ్రెయిన్లో ఎలా గుర్తుంటాయి? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ ఫార్ములా గుర్తుంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ నాలెడ్జ్, మీకు ఇదివరకు ఏదైతే చదువుకున్నారో ప్రీవియస్ బేసిక్ నాలెడ్జ్ నుంచి డెవలప్ చేసినవే. ఇందులో కొత్తగా ఏమీ లేదు, ప్రతిదీ మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ మీద ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఏ కాపర్ రాడ్ 2 meters long. Copper rod 2 meters long. So what is given? First of all రాసుకుందాము. Given L is equal to 2 meters. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అబో బ్రెయిన్ అసలు చాలా షార్ప్గా ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉండాలి అని బోల్డ్సార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పిల్లలు మర్చిపోయేది, హడావిడిలో కంగారులో ఓవర్కమ్ అయ్యేది ఏంటి అంటే యూనిట్స్. అప్పుడప్పుడు మనం కూడా స్కిప్ అయిపోతూ ఉంటాం అనమాట. ఫస్ట్ రాయంగానే యూనిట్స్ ఎస్ఐలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, అక్కడితోనే కట్ అయిపోద్ది అనమాట. ఓకే, హ్యాస్ ఏ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ రేడియస్ 1 centimeter. R is equal to 1 centimeter. Meter, centimeters not matching. So convert into meters. ఎలా కన్వర్ట్ చేస్తాము? 10 power సెంటీ అంటే 10 power -2 meters. 1 centimeter is equal to 10 power -2 meters. అయితే మనకేం కావాలి? మన ఫార్ములాలో ఎక్కడైనా ఆర్ ఉందా? లేదు, ఏరియా ఉంది. సో ఏరియా ప్లేస్లో ఏం రాయాలి? πr². సో ఏరియాని ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో πr² వాల్యూ పై అలా ఉంచేద్దాము, లేదంటే పై వాల్యూ రాసుకోవాలి. నేను అలా ఉంచేస్తున్నాను. πr², 10 power -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 10 power -4 meters square. సో ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాను. మీటర్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ మూవ్ ఆన్. వన్ ఎండ్ ఈజ్ కెప్ట్ అట్ 100 degrees Celsius అండ్ అదర్ అట్ 0 degrees Celsius. మీరు కావాలంటే ఒక డయాగ్రామ్ కూడా గీసుకోవచ్చు. ఇది కాపర్ రాడ్, ఈ ఎండ్ 100 degrees Celsius దగ్గర ఉంది, ఈ ఎండ్ 0 degrees Celsius దగ్గర ఉంది. లెంత్ ఎంత? 2 meters అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో θ1 is equal to 100 degrees Celsius, θ2 is equal to 0 degrees Celsius. నెక్స్ట్ హీట్ లాస్ట్ ఈజ్ నెగ్లిజిబుల్. క్యాలిక్యులేట్ ఈ ఫాలోయింగ్, ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. కే వాల్యూ కూడా ఇచ్చేసారు మనకి. కే ఈజ్ ఈక్వల్ టు 401 watt per meter per Kelvin. ఇది SI యూనిట్ ఆఫ్ కే, థర్మల్ కండక్టివిటీ. ఫస్ట్ క్వశ్చన్ ఏం స్టార్ట్ చేయాలి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ సాల్వ్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ ఏ ఏంటి?
థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ బార్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు L/KA. సో L ఎంత 2 meters, K వాల్యూ 401 ఇంటూ, నేను పైని ప్రస్తుతానికి సాల్వ్ చేయట్లేదు, వాల్యూ రాయట్లేదు. మీరు కావాలనుకుంటే పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పై ఇంటూ 10⁻⁻4. సో దీన్ని సాల్వ్ చేశారనుకోండి థర్మల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది మనకి. సో థర్మల్ రెసిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. బి ఏంటి? థర్మల్ కరెంట్. హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థర్మల్ కరెంట్. థర్మల్ కరెంట్కి బోల్డ్ అన్ని ఫార్ములే ఉన్నాయి. Q/T చేయొచ్చు, కానీ Q వాల్యూ ఇవ్వలేదు. క్వశ్చన్లో మీరు చూసారా, ఎక్కడ Q వాల్యూ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. సో నేను Q/T చేయగలనా? చెయ్యొచ్చు. బికాస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ KA ఇంటూ θ1 మైనస్ θ2 బై L వేయచ్చు కదా. KA ఇంటూ K తెలుసు, A తెలుసు, θ1 మైనస్ θ2 తెలుసు, L తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో 401 ఇంటూ పై ఇంటూ 10⁻⁻4 ఇంటూ θ1 మైనస్ θ2 ఈజ్ 100 బై L ఈజ్ 2 meters. సబ్స్టిట్యూట్ చేయండి. లేదు, ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి? ఇక్కడ ఆర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు V/R లాగా ΔT/R చేసేయచ్చు కదా. ఆర్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు Δθ/R. ఇక్కడ ఆర్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఏంటి? టెంపరేచర్ గ్రేడియంట్. టెంపరేచర్ గ్రేడియంట్ ఫార్ములా ఏంటి? టెంపరేచర్ గ్రేడియంట్ ఫార్ములా Δθ/L. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ Δθ 100 - 0 బై L ఈజ్ 2 meters. 100/2 దిస్ ఈజ్ 50 డిగ్రీ సెల్సియస్ పర్ మీటర్. ఓకే, డిగ్రీ సెల్సియస్ పర్ మీటర్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టెంపరేచర్ అట్ 25 centimeter ఫ్రమ్ హాట్ ఎండ్. నెక్స్ట్ క్వశ్చన్ డి క్వశ్చన్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. డి క్వశ్చన్ ఏంటమ్మా? ఫైండ్ టెంపరేచర్ అట్ 25 centimeter ఫ్రమ్ హాట్ ఎండ్. హాట్ ఎండ్ నుంచి 25 centimetersలో టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెట్ us డ్రా డయాగ్రామ్ అండ్ అండర్స్టాండ్. సో ఇది 100 degrees Celsius దగ్గర ఉంది, ఈ ఎండ్ 0 degrees Celsius దగ్గర ఉంది. అంటే ఆబ్వియస్గా ఇది హాట్ ఎండ్, ఇది కోల్డ్ ఎండ్. హాట్ ఎండ్ నుంచి 25 centimeter డిస్టెన్స్లో ఇక్కడ మనకి టెంపరేచర్ కావాలి. సో ఇదొక అన్నోన్ టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాంరా దేవుడా అనుకుంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ అంటే ఏంటి? స్టడీ స్టేట్ అంటే హీట్ ఫ్లో అవుతున్నప్పుడు కొంత టైం తర్వాత నార్మల్గా హీట్ బిగినింగ్లో ఇనీషియల్లో ఏమవుతుంది? హీట్ ఇక్కడ సప్లై చేయగానే సర్రమని ఫ్లో అయిపోతూ ఉంటుంది. బికాజ్ ఇనీషియల్గా ఇది బాగా హై టెంపరేచర్లో ఉంటుంది, ఇది బాగా లో టెంపరేచర్లో ఉంటుంది. సో హీట్ సర్రమని ఫ్లో అయిపోతూ ఉంటుంది. కొంచెం సేపు గడిచాక హీట్ ఫ్లో అయ్యి ఇది కూడా వేడెక్కిపోతుంది. అప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ స్లో అయ్యి స్టడీ స్టేట్కి వస్తుంది. కరెక్ట్గా స్టడీ స్టేట్కి మీనింగ్ నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెక్ట్ స్టడీ స్టేట్ అంటే డ్యూరింగ్ స్టడీ స్టేట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద రాడ్ టెంపరేచర్ హీట్ ఫ్లో సేమ్గా ఉంటుంది. డ్యూరింగ్ స్టడీ స్టేట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద రాడ్ హీట్ ఫ్లో రిమైన్స్ కాన్స్టెంట్ అక్రాస్ ఎవ్రీ సెక్షన్. డ్యూరింగ్ స్టడీ స్టేట్ అక్రాస్ ఎవ్రీ సెక్షన్, మనం సెక్షన్స్గా డివైడ్ చేస్తే అక్రాస్ ఎవ్రీ సెక్షన్ హీట్ ఫ్లో రిమైన్స్ సేమ్ ఆర్ కాన్స్టెంట్. రిమైన్స్ కాన్స్టెంట్. సేమ్ హీట్ ఫ్లో అలా కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సేమ్ హీట్ కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో సేమ్ హీట్ కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఈ హింట్ని యూజ్ చేసుకుంటాము. సో ఈ సెక్షన్లో హీట్ ఫ్లో అయినా, ఈ సెక్షన్లో హీట్ ఫ్లో అయినా, ఈ సెక్షన్లో హీట్ ఫ్లో అయినా హీట్ కరెంట్ అనేది సేమ్గానే ఉంటుంది.
హీట్ కరెంట్ సేమ్గా ఉండే కాన్సెప్ట్ని మనం తీసుకోవచ్చు కదా, బికాస్ హీట్ కరెంట్ ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాము. హీట్ కరెంట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఐ సేమ్గానే ఉంటుంది. సో ఐని తీసుకుని ప్రాబ్లం చేసేయచ్చు. సో ఇక్కడ ఐ తీసుకోవాలి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు, ఐ అంటే హెచ్ కదా, సారీ హెచ్ అని కన్సిడర్ చేస్తున్నాం కదా హీట్ కరెంట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ θ1 మైనస్ θ2 అంటే ఇప్పుడు ఇక్కడ దాకానే తీసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది 100 మైనస్ T బై L ఎంత తీసుకోవాలి, ఫుల్ L 2 మీటర్సా కాదు, మనకి ఇంతే కావాలి కాబట్టి 25 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి -2. సో హీట్ కరెంట్ అంటే ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్వశ్చన్ అట్ ఎ డిస్టెన్స్ x ఫైండ్ ద అన్నోన్ టెంపరేచర్ ఎట్ ఎ డిస్టెన్స్ x, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి ఈ మోడల్. సో హాట్ ఎండ్ నుంచా కోల్డ్ ఎండ్ నుంచా అది కూడా చూసుకోవాలి. హాట్ ఎండ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ కోల్డ్ ఎండే కదా ఎనీవే. సో 2 మీటర్స్లో నుంచి 0.25 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి మిగిలిన ఎండ్ ఎలాగో వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఒక్కసారి చూసుకోండి. ఖచ్చితంగా ఫైండ్ ద అన్నోన్ టెంపరేచర్ అట్ x డిస్టెన్స్ ఫ్రమ్ హాట్ ఎండ్ ఆర్ కోల్డ్ ఎండ్ అనే క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో విత్ దిస్ కొంచెం బుల్లి పోర్షన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం ఎందులోకి వెళ్తున్నాము అంటే కాంబినేషన్ ఆఫ్ రాడ్స్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు కాంబినేషన్ ఆఫ్ రాడ్స్. ఈ రోజుతో ఈ లెసన్ అవగొట్టేద్దామమ్మా. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మొత్తం ఫుల్ లెసన్ యొక్క PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో దట్ ఫుల్ చాప్టర్కి సంబంధించి PDF మీ దగ్గర ఒకే చోట ఉంటుంది. సో దట్ మీరు నోట్స్ మళ్ళీ సపరేట్గా రాసుకోక్కర్లేదు. బట్ ఎస్, రకరకాల బుక్స్లో మీకు థియరీ పార్ట్ ఎలాగూ దొరుకుతుంది. నేను PDF ఎందుకు ప్రొవైడ్ చేస్తాను అంటే నేను చెప్పే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్స్ కోసం మీకు PDF ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాట్ ఈస్ బై ఈసారి లెసన్ మాత్రం ఫుల్గా ఒకే PPTలో మెయింటైన్ చేశాను. సో దట్ ఎంటైర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నోట్స్ క్విక్ రివిజన్కి మీ దగ్గర ఉండేలాగా అనమాట. సరే, కాంబినేషన్ ఆఫ్ రాడ్స్లో ఏమేమి చూస్తాము? సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్ అండ్ parallel combination of rods. Parallel combination కింద పడి దొల్లాలన్నమాట. అయితే ఇది హీట్ రాడ్స్లో కదా, బట్ వాట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ యువర్ మైండ్, బ్యాక్గ్రౌండ్లో ఈ రెండిటికి ఇన్ యువర్ మైండ్ థింక్ ద రాడ్స్ as resistors. Think the rods as resistors. మీ మైండ్లో రాడ్కి బదులు ఏం ఆలోచిస్తారు? ఇక్కడ రెసిస్టర్ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే 10th క్లాస్లో అప్పుడెప్పుడో చదివిన సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ గుర్తుంటే ఈ కాన్సెప్ట్ పిచ్చ ఈజీ కాన్సెప్ట్ అయిపోతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ సిరీస్ కాంబినేషన్. ఆల్వేస్ ఈజీగా ఉంటుంది. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ స్లాబ్ అనుకోండి, రాడ్ అనుకోండి, ఏదైనా పర్లేదు మనం. సో సిరీస్ కాంబినేషన్లో 2 లేదా అంతకంటే రాడ్స్ని ఎలా అటాచ్ చేస్తాము? ఎప్పుడు కూడా సిరీస్ అంటే ఒక దాని ఎండ్కి రెండో దాని బిగినింగ్, ఓకే, మళ్ళీ దీని ఎండ్కి ఇంకొక దాని బిగినింగ్, ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్తే దీనిని సిరీస్ కాంబినేషన్ అంటాం. సో లెట్ us డ్రా డయాగ్రామ్. సిరీస్ కాంబినేషన్లో మన దగ్గర ఒక స్లాబ్ ఉంది. ఆబ్వియస్గా స్లాబ్ అంటే ఇలా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు, పర్లేదు. దీనికి అటాచ్మెంట్లో ఇంకొక స్లాబ్, సో దీనిని కూడా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. స్లాబ్ అవ్వనండి, రాడ్ అవ్వనండి, ఏదైనా సరే. ఆబ్వియస్గా ఈ రెండు వేరు మెటీరియల్స్ కాబట్టి దీనికి K1 అనుకుంటే దీనికి ఏ వాల్యూ మారిపోతుంది? K2. లెంత్లు వేరు తీసుకుందాము, L1 L2. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రెండు సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాను. ఈ రాడ్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండేలాగా తీసుకుంటాను. వేరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు ఉంటే ఎలాగా? ఫార్ములా ఎండింగ్లో చెప్పుకుందాం. సో దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అయితే దీనికి కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ హీట్ ఎనర్జీ సప్లై చేయడం స్టార్ట్ చేసాము. సో ఆబ్వియస్గా ఈ ఎండ్ T1 టెంపరేచర్ దగ్గర, ఈ ఎండ్ T2 టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2. ఇటు నుంచి హీట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇది హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ఇది లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో ఇలా అనాలిసిస్ చేసేటప్పుడు ఇప్పుడు మనం నేను ఇందాక ఏం చెప్పాను, వాటర్ పైపులో నుంచి వెళ్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఆల్రెడీ వాటర్ ఒక పైపులో నుంచి ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు అదే సేమ్ సైజు ఉన్న ఇంకొక పైపుని అటాచ్ చేశాను. అటాచ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సేమ్ ఇందులో ఎంతైతే వాటర్ అమౌంట్ ఫ్లో అవుతుందో రెండో పైప్లో నుంచి కూడా అదే అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది కదా. రెండో పైప్లో నుంచి కూడా అదే అమౌంట్ ఆఫ్ వాటర్ అలాగే ఫ్లో అవుతుంది. కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, అంతే, ఇంకేం లేదు. రెండు రాడ్లు, ఫస్ట్ ఒక రాడ్లో నుంచి హీట్ అలా వెళ్తుంది, అదే సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నుండి ఇంకో రాడ్ అటాచ్ చేసాము, మళ్ళీ అందులోంచి కూడా అలాగే హీట్ ఫ్లో అవుతుంది. అంటే సిరీస్ అనగానే మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి, సిరీస్ అనగానే మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి అంటే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో రిమైన్స్ సేమ్. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో త్రూ స్లాబ్ 1 ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ ఫ్లో త్రూ స్లాబ్ 2. ఇంకొకటి ఉందనుకోండి త్రూ స్లాబ్ 3, అందులోంచి ఇప్పుడు ఇంకొక పైప్ పెట్టారు, సేమ్ హీట్ అలాగే ఫ్లో అవుతుంది కదా. సో ఇంకొకటి ఉంటే పక్కన 3 రాసుకుంటారు, ఇంకొకటి ఉంటే 4 రాసుకోండి, మీ ఇష్టం. బట్ ఎస్, సిరీస్ అనంగానే వెంటనే మైండ్లోకి రావాల్సింది, మీ ఎక్స్ అనగానే వెంటనే మైండ్లోకి ఒక పేరు వస్తుందా రాదా, అలాగే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్ అనగానే వెంటనే మైండ్లోకి రావాల్సింది ఎస్, దిస్ ఈస్ ద పాయింట్, రైట్. సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ గురించి ఆలోచిస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఒకటి అడుగుతారు కదా. ఎఫెక్టివ్ పాయింట్ నెంబర్ 1, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి? వెరీ సింపుల్, R effective is equal to R1 plus R2, that's it. చెప్పాను కదా ఇందాక, ఎలక్ట్రిక్ కరెంట్ని ఆలోచించుకోమని చెప్పాను. ఎలక్ట్రిక్ కరెంట్లో రెసిస్టర్స్లో ఆలోచించే విధానంలో ఆలోచిస్తే రాడ్స్ ప్లేస్లో రెసిస్టర్స్ని పెట్టుకోండి. 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఈ 2 రెసిస్టర్ సిరీస్లో ఉన్నప్పుడు ఇది R1, ఇది R2, ఈ రాడ్ ఇది, ఈ రాడ్ ఇది. సింపుల్గా R is equal to R1 plus R2. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చేయొచ్చు. అదేంటి అంటే R1కి ఫార్ములా రాయండి, రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, L/KA. R1 అంటే దీనిది, L1/K1A ప్లస్ R2 అంటే దీనిది, L2/K2 into A is equal to R effective అంటే ఏంటి, మొత్తానికి సంబంధించి. R effective అంటే ఫుల్. సో ఫుల్కి రాసేటప్పుడు ఫుల్ లెంత్ ఎంత, L1 ప్లస్ L2 బై K నాకు తెలీదు, K ఎఫెక్టివ్, ఏరియా సేమ్ కదా, ఫుల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. ఇక్కడ మీకు A కామన్ తీస్తే A క్యాన్సిల్ అయిపోయింది. సో L1 ప్లస్ L2 బై K ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు L1/K1 ప్లస్ L2/K2. ఇక్కడి నుంచి ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ ఫైండ్ అవుట్ చేయమంటే సిరీస్లో ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ కావాలి అంటే K effective is equal to L1 plus L2 by L1/K1 plus L2/K2. నేనైతే ఇలా గుర్తుపెట్టుకోమనే చెప్తాను, దీన్ని మీరు కావాలి అనుకుంటే
L1K2 ప్లస్ L2K1 బై K1K2, K1K2ని పైకి తీసుకెళ్ళచ్చు. సో LCM తీసుకుని కూడా రాయొచ్చు. ఆర్ LCM తీసుకోండి, L1K2 ప్లస్ L2K1 బై K1K2. సో L1 ప్లస్ L2 ఇంటూ K1K2 బై L1K2 ప్లస్ L2K1. బట్ నేను ఇది రికమెండ్ చేయను, ఇదే ఈజీ టు రిమెంబర్, ఇదే ఈజీగా ఉంటుంది. చూడండి, 3 రాడ్స్ ఇచ్చారనుకోండి, L1 ప్లస్ L2 ప్లస్ L3 బై L1 బై K1 ప్లస్ L2 బై K2 ప్లస్ L3 బై K3. వెరీ సింపుల్. సో ఇది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఓన్లీ రిమెంబర్ దిస్ ప్యాటర్న్. ఎన్ని రాడ్స్ ఇస్తే అన్ని రాడ్స్కి హ్యాపీగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక చిన్న అప్లికేషన్ ఏంటంటే, ఇఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు L, 2 రాడ్స్ సేమ్ లెంత్ తీసుకున్నాము అనుకోండి, బోత్ ద రాడ్స్ సేమ్ లెంత్ అయినప్పుడు 2L, ఓకే ఇక్కడ చూసుకోండి 2L, ఇక్కడ L కామన్ అవుతుంది. సో ఇప్పుడు K ఎఫెక్టివ్ ఫార్ములా 2K1K2 బై K1 ప్లస్ K2. సో ఇది స్పెషల్ కేస్. ఒకవేళ 2 రాడ్లు లెంత్ సేమ్, ఐడెంటికల్ రాడ్స్ అని ఇచ్చారనుకోండి, ఐడెంటికల్ అంటే లెంత్ సేమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్. సో డైరెక్ట్గా K ఎఫెక్టివ్ ఫార్ములా ఇది వాడుకోవచ్చు. లెంత్లు వేరువేరుగా ఉంటే ఇది వాడుకోవచ్చు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు కూడా వేరుగా ఉంటే A1, A2, A3లు క్యాన్సిల్ అవ్వవు, A1, A2, A3 అలాగే ఉంటాయి. ఓకే, సో అదనమాట. వేరువేరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు తీసుకుంటే A1, A2 క్యాన్సిల్ అవ్వవు, ఏ ఎఫెక్టివ్ తీసుకుంటాం అప్పుడు A1 ప్లస్ A2 రాసుకోవాలి. ఏ ప్లేస్లో A1 ప్లస్ A2 అవుతుంది, ఇక్కడ A1 ఇక్కడ A2 రాసుకోవాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈజ్ దిస్ క్లియర్ టు యూ ఆల్? సో ఇది బాగా ఇంపార్టెంట్ అమ్మా, రాయడం నేర్చుకోండి, మగప్ చేయొద్దు. ఎంతసేపు పడుతుంది ఇది డెవలప్ చేసుకోవడానికి? జస్ట్ 1 minute మనం డెవలప్ చేసుకోవచ్చు. సో మగప్ చేయకండి. అయితే ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది, అదేంటి చెప్పగలరా? ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే జంక్షన్ టెంపరేచర్. సో ఇలా హీట్ ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది కదా మనకి, ఆ జంక్షన్ని టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో T అనేది జంక్షన్ టెంపరేచర్ అనుకుందాం. T1కి T2కి మధ్యలో జంక్షన్ వచ్చింది కదా, జంక్షన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే జంక్షన్ టెంపరేచర్. జంక్షన్ టెంపరేచర్. సో జంక్షన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అసలు సిరీస్ కాంబినేషన్లో నాకు ఏ ఫార్ములా వాడాలి తెలియట్లేదు, నాకు ఏ ఫార్ములా వాడాలి, ఫార్ములా గుర్తు రావట్లేదు అనగానే వెంటనే మైండ్లోకి రావాల్సిన పాయింట్ Q/T1 T ఆఫ్ 1 రాడ్ ఈజ్ ఈక్వల్ టు Q/T ఆఫ్ 2nd రాడ్. మీరు మొత్తం సిరీస్లో ఇదొక్కటి వాడినా అన్ని ఫార్ములా అయిపోతాయి. సో జంక్షన్ టెంపరేచర్ కూడా అంతే. Q/T త్రూ రాడ్ 1 ఈజ్ ఈక్వల్ టు Q/T త్రూ రాడ్ 2. ఓకే, సో Q/T త్రూ రాడ్ 2 ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా రాస్తే Q/Tకి ఫార్ములా ఏంటి? K1A ఇంటూ ఫస్ట్ రాడ్కి టెంపరేచర్ డిఫరెన్స్ ఏంటి? T1 మైనస్ T బై L1 ఈజ్ ఈక్వల్ టు K2A ఇంటూ సెకండ్ రాడ్ టెంపరేచర్ డిఫరెన్స్ T మైనస్ T2 బై సెకండ్ రాడ్ లెంత్ ఎంత? L2. ఏ క్యాన్సిల్ అయిపోయింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. K1 L2 మల్టిప్లై చేసేయండి, T1 మైనస్ K1 L2 T ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకెళ్ళండి, K2 L1 T మైనస్ K2 L1 T2, K2 L1 T2. సో ఇప్పుడు టీ కావాలి మనకి, టీ కావాలి, కాఫీ వద్దు, టీ కావాలి. సో టీని కామన్ తీయండి, టీని కామన్ తీసి దీనిటి పంపించేస్తే, టీని కామన్ తీస్తే K1 L2 ప్లస్ K2 L1 ఈజ్ ఈక్వల్ టు దీనిటి పంపించాం, దీనిటి తీసుకురండి, K1 T1 L2 ప్లస్ K2 T2 L1. మనకి టీ కావాలి, కాఫీ వద్దు. సో K1 T1 L2 ప్లస్ K2 T2 L1 బై K1 L2 ప్లస్ K2 L1. అదమ్మా జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా. కొంచెం కష్టంగా ఉండొచ్చు,
ఎవరు మగ్గప్ చేయమన్నారు? అవసరం లేదు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఇక్కడి నుంచి ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు నేను గుర్తుపెట్టుకోగలను, సూపర్, వెరీ గుడ్. అయితే దీంట్లో స్పెషల్ కేసు చూద్దామా? దీంట్లో కూడా స్పెషల్ కేసు ఏంటి? సేమ్ స్పెషల్ కేసు L1 = L2 = L రాయండి. ఒకవేళ రెండు రాడ్లు లెంత్ కూడా సేమ్ ఐడెంటికల్ రాడ్స్ తీసుకున్నప్పుడు L కామన్ తీసేయచ్చు, ఇక్కడ కూడా L కామన్ తీసేయచ్చు. కాబట్టి జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా K1T1 + K2T2 / K1 + K2, దట్స్ ఇట్. ఇది జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా. బట్ ఎస్, ఈ ప్రొసీజర్ అంతా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు, ప్రాబ్లమ్స్ అలా 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 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఒక కాంబినేషన్ ఆఫ్ రాడ్స్ ఉన్నాయి, 3 రాడ్స్, లెంత్ L అనుకుందాం, L, 2L, 3L. ఒకదానికి K, రెండో దానికి 2K, మూడో దానికి K/2. Find effective thermal conductivity. Effective thermal conductivity find out చేయాలి. Find out చేసి చెప్పండి. This answer you have to tell me in comments. ఆన్సర్ పూర్తిగా కావాలి అంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. ఇది మన హోంవర్క్. ప్రతి క్లాస్లోనూ కొన్ని హోంవర్క్స్ ఇస్తున్నాను. ఐ హోప్ మీరు ఆ హోంవర్క్స్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో చేస్తే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు parallel combination. ఏ నేషన్? కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో ఏం చేస్తాము, సిరీస్లో ఏం చేస్తాము చూడండి. సో సిరీస్ కాంబినేషన్లో ఇలా 2 రాడ్స్ ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఒక రాడ్ ఎండ్కి రెండో రాడ్ ఇలా కలిపితే ఇది సిరీస్ కాంబినేషన్. అలా కాకుండా ఒకదాని కింద ఇంకొకటి పెడితే ఇది ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్లో జంక్షన్ ఉంటుంది, కానీ ప్యారలల్ కాంబినేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్యారలల్ కాంబినేషన్లో ఇక్కడి నుంచి మీరు హీట్ సప్లై చేస్తున్నారు అంటే ఈ ఎండ్ మొత్తం ఒకటే టెంపరేచర్ దగ్గర ఉంటుంది, అలాగే ఈ ఎండ్ మొత్తం ఒకటే టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఇవి రెండు కలిపి ఆల్మోస్ట్ సింగిల్ రాడ్ లాగా పనిచేస్తాయి, రైట్? సో మన ప్రాణానికి హాయినిచ్చే వార్త ఏంటి అంటే ప్యారలల్ కాంబినేషన్లో జంక్షన్ టెంపరేచర్ లేదు. ఎస్, సరే. ఇప్పుడు ఇంకొకటి ఏం ఇమాజిన్ చేసుకోవాలి? ప్యారలల్ కాంబినేషన్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? మరి సిరీస్కి చెప్పాను కదా. సో ప్యారలల్ కాంబినేషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇదొక బ్లాక్, దీని కింద ఇంకొక బ్లాక్ పెడతాము, దీనిని మనం ప్యారలల్ కాంబినేషన్ అంటాం. సో ప్యారలల్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి ఈ జంక్షన్ మొత్తం ఇదంతా కూడా T1 టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అయితే ఇది మొత్తం కూడా T2 టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది. లెంత్ సేమ్గా ఉంది చూడండి రెండిటికి, కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు వేరువేరుగా తీసుకుంటాను. వేరువేరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు తీసుకున్నాను. మెటీరియల్ మారిపోయింది కాబట్టి ఇది K1 అనుకుంటే ఇది K2. ఇందాక ఏం చెప్పాను? వాటర్ని ఇమాజిన్ చేసుకోమని చెప్పాను. ఈ పైప్లో నుంచి కొంత వాటర్ వెళ్తుంది, దానికి పైప్ని ఇంకొకటి ఇలా అటాచ్ చేశాను. సో ఇందులో నుంచి ఎంత వాటర్ అయితే ఎంటర్ అయిందో అదే అమౌంట్ ఆఫ్ వాటర్ దీంట్లో కూడా ఫ్లో అవుతుంది. సో సిరీస్ అనగానే మైండ్లోకి రావాల్సిన పాయింట్ అని చెప్పాను. మరి ప్యారలల్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? సింపుల్, వాటర్ ఇందులో నుంచి వెళ్తోంది, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్. దీనికి నేను ఇంకొక పైప్ని అటాచ్ చేశాను. అప్పుడు వాటర్ డివైడ్ అయ్యిందా లేదా? ఇదివరకు మొత్తం వాటర్ అంతా ఈ పైప్లోంచే వెళ్ళేది. ఇప్పుడు ఆ వాటర్ డివైడ్ అయ్యి ఈ పైప్లో నుంచి కొంత, ఈ పైప్లో నుంచి కొంత డివైడ్ అయ్యి వెళ్తోంది. అంటే ఇప్పుడు ఇందులో నుంచి వెళ్ళే వాటర్, ఇందులో నుంచి వెళ్ళే వాటర్ కలిపితేనే కదా మొత్తం అసలు ఎంత హీట్ ఎంటర్ అవుతోంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి? ప్యారలల్లో మైండ్లోకి రావాల్సిన పాయింట్, ప్యారలల్లో అనగానే మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి అంటే
the rate of heat flow through this and through this is equal to total rate of heat flow. Q by T total is equal to Q by T through 1 plus Q by T through 2. సో మొత్తం వాటర్ ఎంత ఎంటర్ అవుతుంది తెలియాలి అంటే ఇందులోంచి వెళ్ళేది ప్లస్ ఇందులోంచి వెళ్ళేది. సన్నగా ఉన్న దాంట్లోంచి తక్కువ వాటర్ వెళ్తుంది, లావుగా ఉన్న దాంట్లోంచి ఎక్కువ వాటర్ వెళ్తుంది. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది ఆబ్వియస్గా రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది డివైడ్ అవుతుంది. టోటల్ కావాలి అంటే రెండింటిని మనం యాడ్ చేసేస్తాము. సో క్యూ బై టీ త్రూ 1 ప్లస్ క్యూ బై టీ త్రూ 2 ఇది మన మైండ్లోకి రావాల్సిన ప్యారలల్ కాంబినేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా చాలు. సిరీస్ అనగానే మైండ్లోకి ఏం గుర్తు రావాలి, ప్యారలల్ అనగానే మైండ్లోకి ఏం రావాలి. సిరీస్ అనగానే క్యూ బై టీ త్రూ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ త్రూ 2. ఎస్. ప్యారలల్ అనగానే క్యూ బై టీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ త్రూ 1 ప్లస్ క్యూ బై టీ త్రూ 2. ఎస్. నౌ ఎఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని కంటిన్యూ చేద్దాం. క్యూ బై టీ త్రూ 1. ఓకే, రెసిస్టెన్స్ కావాలి కదా ముందు, అదొకటి రాసేసుకుందాము. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో ఫస్ట్ పాయింట్ effective resistance in parallel combination. Effective resistance in parallel combination. ఆబ్వియస్గా ఎలక్ట్రిక్ కరెంట్ కనుక గుర్తుంటే మనకి ఇదొక రెసిస్టర్, ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నాయి. R1 R2 అనుకుంటే మనకి తెలుసు 1/R ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. లేదు షార్ట్కట్లో R1 R2 బై R1 ప్లస్ R2 కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ముందే చెప్పాను, రాడ్స్ కాంబినేషన్ అనగానే ఆ రాడ్స్ ప్లేస్లో రెసిస్టర్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ రాడ్ ప్లేస్లో సింపుల్గా రెసిస్టెన్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సరే, ఒకసారి దీనిని కూడా అనాలిసిస్ చేద్దాము. క్యూ బై టీ ఆఫ్ 1 ప్లేస్లో ఏం రాయొచ్చు, K1 A1 ఇంటూ. ఇప్పుడు చూడండి, దీంట్లో జంక్షన్ ఏం లేదు. ఇదైనా రెండు ఒకటే టెంపరేచర్ డిఫరెన్స్లో ఉన్నాయి. T1 మైనస్ T2 బై లెంత్ అంతా L ప్లస్ దీనికి రాయండి K2 A2 T1 మైనస్ T2 బై L. ఫుల్ రాద్దాం, ఎఫెక్టివ్ రాద్దాం. ఎఫెక్టివ్ రాసేటప్పుడు K తెలియదు కాబట్టి K ఎఫెక్టివ్ టోటల్ ఏమవుతుంది, ఇది A1 A2. సో టోటల్ ఏమవుతుంది A1 ప్లస్ A2 ఇంటూ ఈ మొత్తం ఎప్పుడు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంది T1 మైనస్ T2 బై లెంత్ అంతా ఎఫెక్టివ్ లెంత్ L. సో మనం అబ్జర్వ్ చేస్తే T1 మైనస్ T2 బై L క్యాన్సిల్ అయిపోయింది. సో K ఎఫెక్టివ్ is equal to K effective into A1 plus A2 is equal to K1 A1 plus K2 A2. ఇక్కడ నుంచి నాకు ఏ ఫార్ములా వచ్చింది, K effective is equal to K1 A1 plus K2 A2 by A1 plus A2. A1 plus A2. సో ఇది దేనికి ఫార్ములా, ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ ఇన్ parallel combination. Effective thermal conductivity in parallel combination. Effective thermal conductivity in parallel combination. అయితే ఇప్పుడు ఇందులో స్పెషల్ కేస్ ఏంటంటే ఇఫ్ A1 is equal to A2 is equal to A అయితే గనక అందులో తీసుకున్నాం గుర్తుందా, L1 is equal to L2 అయినప్పుడు అంటే ఐడెంటికల్ రాడ్స్ అని ఇచ్చారనుకోండి. ఐడెంటికల్ రాడ్స్ అంటే లెంత్ సేమ్, ఏరియా సేమ్. సో ఏరియా సేమ్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఇది 2A అవుతుంది, A క్యాన్సిల్ అయిపోతుంది. K ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 బై 2. సిరీస్లో ఏమొచ్చింది గుర్తుందా, 2K1 K2 బై K1 ప్లస్ K2. ఇక్కడ K1 ప్లస్ K2 బై 2 వస్తుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, మన దగ్గర డిఫరెంట్ రాడ్స్ ఇచ్చారు అనుకుందాం. ఇదొక రాడ్, ఇంకొక రాడ్,
ఈ రాడ్కి మళ్ళీ ఇంకొక రాడ్, ఇది ఇలా కలిపారు, ఇక్కడ నుంచి ఇంకొక రాడ్ వెళ్ళింది. ఓకే, సో రాడ్స్ డిఫరెంట్ రాడ్స్ ఉన్నాయి, ఏ బి సి డి ఎండ్స్ పెడదాము. ఇదొక టెంపరేచర్ 100 degrees Celsius దగ్గర, ఇదొక టెంపరేచర్ 0 degrees Celsius దగ్గర ఉందనుకుందాం. టెంపరేచర్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఈ వీటి లెంత్లు ఇచ్చారనుకుందాం, 20 centimeter, 5 centimeter, 60 centimeter, 5 centimeter, 20 centimeter. ఆబ్వియస్గా ఇది 60 అయితే ఇది కూడా 60 centimeter ఉంటుంది. దీనికి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ. ఏం చెప్పాను, రాడ్స్ ప్లేస్లో రెసిస్టర్స్ ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ రాడ్స్ ప్లేస్లో రెసిస్టర్స్ని ఇమాజిన్ చేసుకోండి. సో ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇలా ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు ఇది 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 సిరీస్లో వచ్చాయా? జస్ట్ చూడండి, నేను మళ్ళీ డ్రా చేస్తాను. రాడ్, ఎక్కడ రాడ్ ఉంటే ఆ రాడ్ ప్లేస్లో ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చింది, సో ఇలా రెసిస్టర్స్ డ్రా చేసుకోండి. ఏ బి సి డి. ఆబ్వియస్గా చూడండి, ఈ మూడు సిరీస్లోకి వచ్చాయి. ఈ ఆన్సర్ దీనికి ప్యారలల్లో ఉంది. ఓకే, మొత్తం ఈ మూడు సిరీస్లోకి వస్తాయి. సో ఇప్పుడు రెసిస్టెన్స్ కావాలి అంటే ఒక రిఫరెన్స్ కావాలి. ఇక్కడ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు L/KA. అన్ని ఐడెంటికల్ రాడ్స్ అనుకుందాం. ఆల్ ఆర్ ఐడెంటికల్ రాడ్స్ అంటే సేమ్ మెటీరియల్తో తయారయ్యాయి అనుకుందాం. సో సింపుల్గా కెన్ ఐ టేక్ దిస్ యాజ్ 2R, దిస్ యాజ్ 5 centimeters కదా, సరే ఇది ఒకసారి ఉంచుదాము. దీనిని 6R, దీనిని 2Rగా రాస్తాను, ఎందుకంటే 10 centimetersని ఒక R అనుకుంటాను, 10 centimetersని ఒక R. 10 centimeters 6 into 10, 2 into 10. సో 10 centimetersని ఒక R అనుకుందాం. 5 6 5 5 5 10 60 కలిపితే ఎంత? 70 centimeters. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 70 centimeters కాబట్టి 7R రాసుకోవచ్చు కదా. ఇది 6R అలాగే ఉంటుంది, 2R అలాగే ఉంటుంది, 2R అలాగే ఉంటుంది. సింప్లిసిటీ పర్పస్, ఈజీగా అయిపోవడం కోసం ప్రతి 10 centimetersని ఒక R అనుకోండి. రెసిస్టెన్స్ ఈక్వల్ కదా, 10 10 10 R రెసిస్టెన్స్ అనుకోండి. దెన్ యువర్ క్యాలిక్యులేషన్ బికమ్స్ మోర్ ఈజీ. 60 + 5 + 5 70, సో 7R అనుకున్నాను. ఇంకెక్కడి నుంచి ఈజీ, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి మనం ఫార్ములా వేసుకుంటే 7R × 6R / 7 + 6 ఎంత? 13R. ఒక R క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత మిగిలింది మనకి? 42R / 13. ఇప్పుడు ఈ 42R / 13 ఈ మూడిటికి సిరీస్లోకి వచ్చాయి. సో నెక్స్ట్ స్టెప్లో, నెక్స్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లోకి వచ్చేటప్పటికి, స్టెప్ 3లో చూడండి, ఈ మూడు సిరీస్లోకి వచ్చేస్తాయి. ఇది 2R, ఈ మొత్తం కలిపి ఎంత వచ్చింది? 42R / 13. ఇది 42R / 13. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? 2R. చూడండి, ఈ మూడు సిరీస్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు R ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 2R + 42R / 13 + 2R. ఇంక ఇది సాల్వ్ చేసుకుంటే మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. R ప్లేస్లో మళ్ళీ 10 centimeter రాసేసుకోండి, ఖేల్ ఖతం. సో రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఆఫ్ సేమ్, ఇదే మనకి థర్మల్ కండక్టివిటీలోనే రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. థర్మల్ కండక్టివిటీలో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే గ్రోత్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఐస్. మన దగ్గర ఒక లేక్ ఉంది అనుకుందాము. ఈ లేక్ లోపల వాటర్ ఉంది. అయితే టెంపరేచర్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఒక ఐస్ లాగా ఫామ్ అవుతుంది. అవునా? ఐస్ని గ్రీన్ కలర్లో డ్రా చేస్తున్నాను. వాటర్ థిక్నెస్ అంటే టెంపరేచర్స్ బాగా తక్కువగా ఉండడం వల్ల పైన ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎంత లేయర్ ఫామ్ అయింది అంటే ఒక ఎక్స్ థిక్నెస్ ఉన్న లేయర్ ఫామ్ అయింది. అయితే ఈ లేయర్ సర్కిల్లో కానీ స్క్వేర్లో కానీ ఉంటుంది కదా. పాండ్ అనేది యూజువల్గా మనకి సర్క్యులర్ స్క్వేర్లో కన్సిడర్ చేద్దాము.
సో దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుందాం. ఓకే, సరే, బాగా టెంపరేచర్స్ ఇంకా తగ్గిపోతూ ఉంటే ఆ థిక్నెస్ ఆఫ్ ఐస్ కూడా అడుగు నుంచి పెరుగుతూ ఉంటుంది. అడుగే కదా పెరగాలి. వాటర్ ఇక్కడ ఉంది, ఇది ఫ్రీజ్ అయిపోతుంది. ఈ వాటర్ ఫ్రీజ్ అయిపోయి ఇంకొంచెం థిక్నెస్ ఎంత, ఒక dx థిక్నెస్ పెరిగింది అనుకుందాం. ఒక dx థిక్నెస్ పెరిగింది ఇన్ టైమ్ t డ్యూ టు fall in temperature dx thickness grew in time t టైంలో dx థిక్నెస్ పెరిగింది అనుకుందాం. సో t టైంలో dx థిక్నెస్ పెరిగింది అనుకుంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుంది అంటే dx టైం, ఓకే, టెంపరేచర్ గురించి రాయాలి. టెంపరేచర్ ఒకటి అనాలిసిస్ చేయాలి కదా. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది. ఆబ్వియస్గా ఇది ఐస్ ఫామ్ అవుతోంది కాబట్టి టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. ఇది -T డిగ్రీ సెల్సియస్లో ఉండాలి కదా, చాలా తక్కువ టెంపరేచర్లో ఉండాలి. సో ఇది టెంపరేచర్ డిఫరెన్స్. లెట్ us స్టార్ట్ అవర్ అనాలిసిస్. Q/T ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, KA ఇంటూ డెల్టా తీటా బై ఎల్. సో Q/T ఈజ్ ఈక్వల్ టు K అలాగే ఉంచుదాము. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏగానే కన్సిడర్ చేసాము. డెల్టా తీటా ఎంత, ఇది పెద్ద టెంపరేచర్, ఇది చిన్న టెంపరేచర్. సో 0 మైనస్ ఆఫ్ మైనస్ టీ బై లెంత్ ఎంత, లెంత్ అంటే థిక్నెస్ అని గుర్తుపెట్టుకోమన్నానా, ఎక్స్. లెంత్ అంటే ఏం లేదమ్మా, థిక్నెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెంత్ అంటే థిక్నెస్. సో ఏమొచ్చింది, Q/T ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ T బై ఎక్స్. కానీ ఇక్కడ Q అంటే ఏంటి, ఏం తీసుకోవాలి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. బికాస్ ఈ ఐస్ ఏదైతే ఫామ్ అయిందో, ఐస్ ఈజ్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇది బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి హీట్ ఎక్స్చేంజ్ అనేది అంతగా అలౌ చెయ్యదు. సో ఇలా అలౌ చేయకపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే Q ప్లేస్లో, సిన్స్ Q ప్లేస్లో ML కెన్ బి యూజ్డ్. Q ప్లేస్లో ML వాడతాము. అయితే యూజువల్గా మనం ఇది డెల్టా Q రాసుకుంటాం కదా, సో డెల్టా ML రాసుకుందాం. చిన్న అమౌంట్ ఆఫ్ హీట్కి చిన్న అమౌంట్ ఆఫ్ మాస్ రాసుకుంటాం. ఎల్ కాన్స్టెంట్, దానికి డిఫరెన్సియేషన్ చేయకూడదు. సో డిఎంని ఏం రాస్తాం మనము, వి నో దాట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. మళ్ళీ అప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్లో డెన్సిటీ ఆఫ్ అ మెటీరియల్ కాన్స్టెంట్. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏరియా ఇంటూ థిక్నెస్. వాల్యూమ్ని ఎలా రాస్తాము, ఏరియా ఇంటూ థిక్నెస్. ఇప్పుడు ఏ థిక్నెస్ వాడాలి, ఈ డిఎం మాస్ ఎవరిది, చిన్న ఎలిమెంట్. డిక్యూ అనేది చిన్న ఎలిమెంట్కి సంబంధించిన మాస్, హీట్. సో చిన్న ఎలిమెంట్ మాస్, అప్పుడు చిన్న ఎలిమెంట్ థిక్నెస్ కదా మనం తీసుకునేది. సో ఏరియా మారదు. ఏరియా మారిందా, ఏరియా మారలేదు. సో ఏరియా ఇంటూ డిఎక్స్గా రాద్దాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో రో ఏ డిఎక్స్ ఇంటూ ఎల్ బై టీ ఈజ్ ఈక్వల్ టు కేఏటి బై ఎక్స్, ఇలాగే ఉంటాయి. ఓకే, సో దీనిలో ఏ క్యాన్సిల్ అయిపోయింది మనకి చూసుకుంటే. ఇంకా డిఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది. ఈ రెండింటిని ఒక పక్కకి తెచ్చేద్దాము, మిగతా అవి అటువైపు పంపించేద్దాం. సో ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాపిటల్ టీ బై ఎల్ ఇంటూ స్మాల్ టీ. క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు. క్యాపిటల్ టీ టెంపరేచర్, స్మాల్ టీ ఏంటమ్మా టైమ్. ఏ టైంలో ఐస్ గ్రోత్ థిక్నెస్ అయ్యింది, అంత థిక్నెస్ గ్రోత్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ ఎక్స్ డిఎక్స్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ కేటీ బై ఎల్ ఇంటూ టీ. ఇది 0 to t టైంలో ఒక x1 థిక్నెస్ నుంచి x2 థిక్నెస్కి వెళ్ళింది అనుకుందాం. థిక్నెస్ 0 to x ఎందుకు తీసుకోలేదు మేడం అంటే ఆల్రెడీ అక్కడ ఐస్ కొంత థిక్నెస్లో ఉంది.
అక్కడి నుంచి ఇంకొంచెం పెరుగుతోంది. సో ఆల్రెడీ x1 థిక్నెస్ ఉంది, అక్కడి నుంచి x2 థిక్నెస్ గ్రో అయ్యిందన్నమాట. అందుకని ఇలా తీసుకున్నాను. టైం ఎప్పుడు మనం 0 టైం నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో x1 నుంచి x2 అవ్వడానికి 0 to t టైం పట్టింది. సో ఆబ్వియస్గా ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ బై 2 ఇజ్ ఈక్వల్ టు KTL కాన్స్టెంట్స్ డిఫరెన్షియేట్ అవ్వవు ఇంటూ టీనే ఉంటుంది. ఓకే, సో దాని ఇంటిగ్రేషన్ అవసరం లేదు. యాక్చువల్గా dt తీసుకుంటే అంటే స్మాల్ టైం తీసుకుంటే గనక, ఒక చిన్న టైం తీసుకుంటే ఇంటిగ్రేషన్ dtలో t అయిపోతుంది. సో ఇక్కడి నుంచి t ఇజ్ ఈక్వల్ టు మిగతా ఇవన్నీ ఇటువైపు షిఫ్ట్ అయిపోతాయి. ఇవన్నీ ఇటు షిఫ్ట్ అయిపోతే L/2KT. నేను ఎక్కడో డెన్సిటీ మర్చిపోయినట్లున్నాను కదా, ఇక్కడ డెన్సిటీ రాయలేదు. రో ఎల్, సో rho L by 2KT into x2 square minus x1 square. ఇది ఫార్ములా ఫర్ టైమ్ టేకెన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఐస్. టైమ్ టేకెన్ ఫర్ గ్రోత్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఐస్ x2 నుంచి x1కి మారడానికి. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం, చూడండి. ద థిక్నెస్ ఆఫ్ ఐస్ ఆన్ లేక్ ఈజ్ 5 centimeter అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ -20 degrees Celsius. Calculate how long will it take the thickness of ice to be doubled. సో ఇందులో గివెన్ ఏంటి రాసుకుంటే x1 ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అయినప్పుడు x2 ఏమవుతుంది, 2 times of 5 centimeters, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. టెంపరేచర్ ఎంత ఉంది, -20 degrees Celsius. నెక్స్ట్ K వాల్యూ, L వాల్యూ అన్నీ ఇచ్చేసారు చూడండి. డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు 0.92 gram per cc అండ్ L ఈజ్ ఈక్వల్ టు 80 calorie per gram. ఏం వరి అవ్వద్దు, అన్నీ CGSలోనే ఉన్నాయి, ప్రతిదీ CGS యూనిట్లో ఉంది, ఏం వరి అవ్వక్కర్లేదు, హ్యాపీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. K వాల్యూ ఎంత, 0.005, ఇది కూడా CGSలోనే ఉంది, చూసుకోండి. పర్ సెంటీమీటర్, పర్ సెకండ్, పర్ డిగ్రీ సెల్సియస్. జస్ట్ సబ్స్టిట్యూషన్. ఎంత టైం పడుతుంది, t ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూసుకోండి, రో L by 2KT ఇంటూ రో ఎంత 0.92 ఇంటూ L ఎంత 80 బై 2 ఇంటూ 0.005 ఇంటూ t -20 తీసుకోవాలా మేడం, కాదు, 0 మైనస్ ఆఫ్ -20. సో సింపుల్గా 20 తీసుకుంటే చాలు. మనం ఆల్రెడీ మైనస్తో ఇక్కడ చేసేసి పెట్టేసాం, సో మైనస్ అవసరం లేదు. ఇంటూ x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్, సో 10 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. సో సింపుల్గా దీన్ని సాల్వ్ చేస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో ఇలాగ మనకి అప్లికేషన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది అదర్ అప్లికేషన్ ఈజ్ ఇంజన్ హార్జ్ మెథడ్ అంటారు. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒక టబ్ తీసుకుని దానిలో హాట్ వాటర్ని ఫిలప్ చేస్తారు, వెరీ హాట్ వాటర్. దాని లోపలికి రకరకాల మెటీరియల్స్, ఒకటి ఐరన్ అనుకోండి, ఇంకొకటి కాపర్ అనుకోండి, ఇంకొకటి స్టీల్ రాడ్, ఇలా వేరు వేరు మెటీరియల్స్తో తయారైన రాడ్స్ని ఇన్సర్ట్ చేస్తారు. ఒక్కొక్కటి ఎలా హీట్ అయ్యింది, ఎంత త్వరగా హీట్ అయ్యింది, ఆ హీట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే థర్మల్ కండక్టివిటీ. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా అబ్జర్వ్ చేసింది ఏంటంటే K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L స్క్వేర్. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా అబ్జర్వ్ చేసింది K ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్. సో దాన్ని బట్టి K1 ఈజ్ టు K2 ఈజ్ టు K3 ఈజ్ ఈక్వల్ టు L1 స్క్వేర్ ఈజ్ టు L2 స్క్వేర్ ఈజ్ టు L3 స్క్వేర్. ఇది కేవలం ఒక థియరీ బిట్గానే అడుగుతారు. ఈ మెథడ్లో ఏం అబ్జర్వ్ చేశారు లేదా ఈ రిలేషన్ ఎవరు చెప్పారు అంతే, దానికోసం మాత్రమే ఇది నేర్చుకోవాలి. లెట్ us మూవ్ ఆన్ టు ప్రాబ్లమ్స్ సెక్షన్. సో ఇక్కడ మనకి రెండు వేర్వేరు మెటీరియల్స్ ఉన్నాయి, కాపర్ స్టీల్. కాపర్ లెంత్, స్టీల్ లెంత్, ఈ రెండు వేర్వేరు టెంపరేచర్ల దగ్గర మెయింటైన్ చేశారు. కాపర్ K వాల్యూ, స్టీల్ K వాల్యూ ఇచ్చేశారు. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఫైండ్ ద టెంపరేచర్ అట్ కాపర్ స్టీల్ జంక్షన్. జంక్షన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us టేక్ జంక్షన్ టెంపరేచర్ యాజ్ ఎ T. రేడియస్ ఇచ్చారు చూసుకోండి 1 సెంటీమీటర్. సో R ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, దట్ మీన్స్ 10⁻² మీటర్స్. ఏరియా ప్లేస్లో πr స్క్వేర్ రాసుకోవాలి. అయితే నేను చెప్తాను చూడండి, రెండిటికి ఏరియా సేమా కాదా, రెండిటికి ఏరియా సేమ్.
నాకు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంది అనుకున్న వాళ్ళు, నాకు డైరెక్ట్గా ఫార్ములా తెలుసు అనుకున్న వాళ్ళు జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు నాకు తెలియదు, గుర్తులేదు, వెంటనే ఏం చెయ్యాలి? సిరీస్ కాంబినేషన్ అనంగానే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను? Q/T/1 is equal to Q/T/2. దట్స్ ఇట్. ఫార్ములా గుర్తుండాలా? అవసరం లేదు. ఫార్ములా గుర్తు లేకపోయినా మీరు చేయొచ్చు. సో Q/T/1, Q/T/2. సో Q/T/1లో K1A రెండిటికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత 100 - T బై దీని డిఫరెన్స్ ఎంత దీని లెంత్ ఎంత 75 సెంటీమీటర్స్ L1 is equal to K2A ఇంటూ T - 0 బై L2. K1 ఎంత 9.2 ఇంటూ 10⁻². ఏ క్యాన్సిల్ అయిపోయింది చూడ. ఏరియా అసలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఇంటూ 100 బై L1 ఎంత 75 ఇంటూ 10⁻² ఈజ్ ఈక్వల్ టు K2 వాల్యూ ఎంత 1.1 ఇంటూ 10⁻² ఇంటూ T బై L2 ఎంత 125 ఇంటూ 10⁻². ఆబ్వియస్గా ఇవి క్యాన్సిల్ అయిపోతాయి అనుకోండి. ఇది క్యాన్సిల్, 10⁻² 10⁻² క్యాన్సిల్, అండ్ 25 3 times, 25 5 times. సో మనకి ఎంత మిగిలింది? ఇంకా క్యాన్సిల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 9.2 ఇంటూ 100/3 ఈజ్ ఈక్వల్ టు 1.1 ఇంటూ T బై 3. సో ఐ హోప్ మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసి T వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలరు అనుకుంటున్నాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ హైలీ ఇంపార్టెంట్ ట్రిక్ ఒకటి చెప్పబోతున్నాను. గెట్ రెడీ. ఎంత షార్ట్ ట్రిక్ చెప్తానంటే చూడండి. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, సిమిలర్ మోడల్స్ అన్నమాట. సో వీటన్నిటిలోనూ కూడా జంక్షన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. యూజువల్గా వీటన్నిటిలో జంక్షన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ నేను లాంగ్ మెథడ్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్తాను, అద్దరిపోద్ది అనమాట. లాంగ్ మెథడ్ ఏదో ఒకటి తీసుకోండి. 0 100 100. సో ఇలా ఉంది 0 100 100. ఇప్పుడు ఈ జంక్షన్ టెంపరేచర్ దగ్గర నాకు కావాలి. అన్ని ఐడెంటికల్ రాడ్స్ అనుకుందాం. K సేమ్, L సేమ్, A సేమ్, ఇవన్నీ ఐడెంటికల్ రాడ్సే ఇస్తారు. సో నార్మల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు రాడ్లు హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, ఇది బాగా లోలో ఉంది అంటే ఖచ్చితంగా హీట్ ఇట్ నుంచి ఇలా ఫ్లో అవుతుంది. హీట్ ఇట్ నుంచి ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది రాడ్ 1, రాడ్ 2, రాడ్ 3 అనుకుంటే Q/T through rod 1 plus Q/T through rod 2 is equal to Q/T through rod 3. ఈ 3లోకి ఎంటర్ అవుతుంది, హీట్ ఇలా ఫ్లో అవుతుంది. రాసుకోండి. K సేమ్, L సేమ్, A సేమ్. సో KA ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత 100 - T బై L ప్లస్ KA ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత 100 - T బై L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ KA ఇంటూ T - 0 బై L. KA బై L క్యాన్సిల్ అయిపోయాయి. సో 100 - T 100 - T ఏమైంది 200 - 2T ఈజ్ ఈక్వల్ టు T. ఓకే, సో T ఈజ్ ఈక్వల్ టు 200/3. T ఈజ్ ఈక్వల్ టు 200/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 66.6 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఇప్పుడు ఈ లాంగ్ మెథడ్ అనేది అన్నిటికీ అలాగే అప్లై చేయాలి. కానీ నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. సూపర్ కూల్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే సింపుల్గా అన్ని టెంపరేచర్స్ యాడ్ చేసి ఎన్ని రాడ్లు ఉన్నాయో అన్ని రాడ్స్తో డివైడ్ చేయడం. 100 + 100 + 0 బై ఎన్ని రాడ్స్ ఉన్నాయి 1 2 3 రాడ్స్. 200/3 వచ్చిందా? సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? అసలు అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చేయండి. 90 + 90 + 0 బై ఎన్ని రాడ్స్ ఉన్నాయి 3 రాడ్స్. 180/3. సో ఆన్సర్ 60 degrees. ఇక్కడ చూడండి 50 + 0 + 100 బై ఎన్ని రాడ్స్ ఉన్నాయి 3. దీనికైతే చూడండి ఏమేమి యాడ్ చేయాలి 10 + 0 + 30 + 40 బై ఎన్ని రాడ్స్ ఉన్నాయి 4 రాడ్స్ ఉన్నాయి. అలాగా నేను ఒక హోంవర్క్ ఇస్తాను, చేయండి. 4 రాడ్స్ ఉన్నాయి 20 degrees Celsius.
40 degrees Celsius, 80 degrees Celsius, 100 degrees Celsius ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. షార్ట్ కట్ మెథడ్ బాగుందా లేదా, ఎట్లుంది? మొన్న ఎవరో అడిగారు కదా లైవ్లో, మేడం ఇలా చూడగానే అలా చేసే షార్ట్ కట్ కొన్నిటికే వస్తాయి. ఇది ఒక అద్భుతమైన షార్ట్ కట్ మెథడ్ అనమాట. వెరీ మచ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీకు అన్ని జరిగే సెషన్స్లో, మెయిన్ సెషన్స్లో కంపల్సరీగా ఈ మోడల్ ఒకటి కనిపిస్తుంది. ఎంసెట్లో కూడా ఖచ్చితంగా ఈ మోడల్ వస్తుంది. సో మర్చిపోకుండా చేయండి. ఓకే, సో సిమిలర్గా ఇది నేను హోంవర్క్ ఇస్తున్నాను. దీని హింట్ ఏంటి అంటే రెసిస్టర్స్ లాగా ఆలోచించుకోండి. హింట్, సో దీనిని ఇలా ఆలోచించాలి. ఇలా డైమండ్ షేప్లో రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. సేమ్ ఇది ఇక్కడ ఆలోచించండి. మీకు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ట్రై చేయండి, రాకపోతే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. బట్ ఇంకొక ట్రిక్ చెప్దాం అనుకుంటున్నాను. కిర్చాఫ్స్ లా అని ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్లో మీకు గుర్తుందా? ఇలా ఒక డైమండ్ షేప్ ఉంటుంది, PQRS. ఈ మధ్యలో ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ రెసిస్టర్లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వకూడదు, బ్యాలెన్స్డ్ కండిషన్ అవ్వాలి. అంటే బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ కిర్చాఫ్ బ్రిడ్జ్ ఏంటి? బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ కిర్చాఫ్ బ్రిడ్జ్ ఏమవుతుంది? P/Q = R/S. అవునా? సేమ్ విత్ రాడ్స్లో కూడా అప్లై చేయాలి. సో రాడ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. రాడ్స్ ఇలా ఉన్నప్పుడు సెంటర్ రాడ్లో నుంచి మీకు హీట్ ఫ్లో అవ్వకూడదు. సెంటర్ రాడ్లో నుంచి హీట్ ఫ్లో అవ్వకూడదు అంటే దీని రెసిస్టెన్స్ R1, R2, R3, R4 అనుకుంటే R1/R2 = R3/R4. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి కిర్చాఫ్స్లో. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ కండక్షన్. రేడియేషన్ లెట్ us కంటిన్యూ. బట్ ఈ పీడిఎఫ్ అంతా కూడా రేడియేషన్ అయిపోయాక టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్, థర్మల్ రేడియేషన్. సో హీట్ ట్రాన్స్ఫర్లో మూడు ఉంటాయని చెప్పుకున్నాం కదా, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్. సో కన్వెక్షన్ అనేది కేవలం థియరీ పార్ట్ ఉంటుంది కాబట్టి దాట్ వీ కెన్ రివైజ్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రివిజన్ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు రేడియేషన్కి వచ్చేద్దాం. ఎస్, రేడియేషన్ అనేది చాలా చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో రేడియేషన్ అంటే ఏంటనుకున్నాము? రేడియేషన్ ఈజ్ అ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ విచ్ టేక్స్ ప్లేస్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ది మీడియం. సో మీడియం ఉన్నా లేకపోయినా కూడా అది మీడియం సపోర్ట్ తీసుకోదు. కండక్షన్, కన్వెక్షన్ చెప్పినప్పుడు బిగినింగ్లో చెప్పాను. కండక్షన్లో ఏం జరుగుతుంది? సాలిడ్ పార్టికల్స్ వైబ్రేట్ అయితేనే హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కన్వెక్షన్లో ఏం జరుగుతుంది? ఒక పార్టికల్ హీట్ ఎనర్జీని తీసుకుని అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ హీట్ ఎనర్జీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ హీట్ తీసుకుని వెళ్ళి తిరిగి అక్కడ ఇచ్చేసి వస్తుంది. అంటే ఈ కండక్షన్, కన్వెక్షన్ రెండిట్లోనూ కూడా పార్టికల్స్ లేకపోతే హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. కానీ రేడియేషన్లో అసలు పార్టికల్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, కింగ్, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే పోతా అంటది అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఇక్కడ నేను పెట్టాను హెడ్డింగ్, సన్ నుంచి హీట్ రేడియేషన్స్ ఎర్త్కి రీచ్ అవుతాయి. సన్ నుంచి హీట్ రేడియేషన్స్ ఏవైతే రీచ్ అవుతున్నాయో మీరు అనుకోవచ్చు మధ్యలో ఎయిర్ ఉంది కదా మేడం అని. కానీ ఈ ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉంటుంది? ఓన్లీ టు అ సర్టెన్ రీజియన్. కొంత రీజియన్, ఒక అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ వరకు మాత్రమే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ పైన అంతా స్పేస్ కదా, వాక్యూమ్. అయినా కూడా వాక్యూమ్లో నుంచి హీట్ రేడియేషన్స్ ట్రావెల్ అయ్యి ఎర్త్కి రీచ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రేడియేషన్. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ హీట్ రేడియేషన్, మనము భోగి మంటలు వేసినప్పుడు చలికాలంలో ఫైర్ దగ్గర ఇలా చలి కాచుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మనం ఎటువైపు అయితే చేతులు పెట్టామో ఆ పార్టే వేడెక్కుతుంది, కానీ వెనకాల పార్ట్ లేదంటే మనం వెనకాల వీపు వైపు వేడెక్కదు. ఎందుకంటే హీట్ రేడియేషన్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ మీకు తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ డిపెండ్ ఆన్ ద మీడియం ఉన్నా లేకపోయినా అవి అలాగే వెళ్తాయన్నమాట. సో హీట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి హీట్ రేడియేషన్స్కి ఉంటాయి. అయితే రేడియేషన్లో నేను థియరీ పార్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, బికాస్ కాన్సెప్చువల్ పార్ట్ మనం లాస్ట్ మూమెంట్లో నేర్చుకున్నా సరిపోతుంది. కిర్చాఫ్స్ లా అనే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్
ద లాస్ ఆఫ్ థర్మల్ రేడియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్చువల్ పార్ట్ కాబట్టి అది నేను లాస్ట్ రివిజన్ టైంలో కూడా రివైజ్ చేసుకోవచ్చు. రైట్ నౌ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ టాపిక్ నేర్చుకుందాం. ఇది ఒక బాడీ అనుకుంటే, ఒక బాడీ మీద క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ వచ్చి పడింది అనుకుందాం. అలా పడినప్పుడు ఈ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఏమవుతుంది అంటే, కొంత పార్ట్ ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది, కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, అండ్ కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పార్ట్ అబ్జార్బ్ అవుతుంది. సో క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ మీరు సప్లై చేస్తే దాంట్లో కొంత పార్ట్ ఈ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత పార్ట్ ఏమవుతుంది ట్రాన్స్మిట్ అవుతుంది, దీనిలో ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. సో సమ్ పార్ట్ ఆఫ్ దిస్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ అండ్ సమ్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అవ్వడాన్నే మనము రేడియేట్ అవ్వడం అని కూడా అంటాం. బాడీ మీద వచ్చి ఇలా వెళ్ళిపోతే దాన్ని రేడియేషన్ అని కూడా అంటాము. సో టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఒక బాడీ మీద వచ్చి పడినప్పుడు అది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కొంత పార్ట్ ఆ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత పార్ట్ అనేది తిరిగి రేడియేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిని మనం చిన్న అనాలిసిస్ చేద్దాము. యూజువల్గా దీన్నే ఎలా రాస్తారంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ టీ ప్లస్ క్యాపిటల్ ఆర్ అని రాస్తారు. ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్మిటెడ్, అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేటెడ్. ఈ క్యూని ఇటువైపు తీసుకొచ్చేద్దాము. సో క్యూఏ బై క్యూ ప్లస్ క్యూటీ బై క్యూ ప్లస్ క్యూఆర్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇది చూడండి ఫ్రాక్షన్ లాగా ఉంది కదా. కొంచెం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేశారు, అందులో ఎంత పార్ట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ అయ్యింది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసావు అందులో ఎంత పార్ట్ ఆఫ్ హీట్ ట్రాన్స్మిట్ అయ్యింది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసావు అందులో ఎంత పార్ట్ ఆఫ్ హీట్ రేడియేట్ అయ్యింది. సో దీనికే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఫామ్ ఏంటి అంటే స్మాల్ లెటర్ ఏ ప్లస్ స్మాల్ లెటర్ టీ ప్లస్ స్మాల్ లెటర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. వెరీ ఫేమస్ క్వశ్చన్ అనమాట. సో ఏ అంటే ఏంటి, అబ్జార్బింగ్ పవర్ ఆర్ దీనినే అబ్జార్ప్టాన్స్ అంటారు. ఏంటమ్మా, అబ్జార్బింగ్ పవర్ లేదా అబ్జార్ప్టాన్స్, ట్రాన్స్మిటింగ్ పవర్ లేదా ట్రాన్స్మిటాన్స్, రిఫ్లెక్టింగ్ పవర్ లేదా రిఫ్లెక్టాన్స్. ఓకే, ఒకవేళ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, ఏ ఆర్ 0 అయినప్పుడు దెన్ టీ ఇజ్ ఈక్వల్ టు 1. ఇలాంటి బాడీని ఏమంటారంటే పర్ఫెక్ట్ ట్రాన్స్మిటర్, పర్ఫెక్ట్ ట్రాన్స్మిటర్. సో పర్ఫెక్ట్గా వచ్చిన హీట్ని వచ్చినట్లు ట్రాన్స్మిట్ చేస్తుంది. అలా కాకుండా ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు టీ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1. అప్పుడు దీన్ని ఏమంటాము, పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్, పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్ ఉండవు కానీ బట్ వెరీ హైలీ పాలిష్డ్ షైనీ సర్ఫేస్ ఉన్నవి ఏవైనా ఉంటే, హైలీ పాలిష్డ్ షైనీ సర్ఫేస్ ఉన్న సర్ఫేసెస్ ఉంటే కనుక అవి పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్గా ఉంటాయి. షైనీ సర్ఫేస్, స్మూత్ షైనీ సర్ఫేస్ ఉందనుకోండి, వచ్చిన హీట్ వచ్చినట్లు అలా రేడియేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో అది ఈ కేసులో అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ చూడండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే పర్ఫెక్ట్ అబ్జార్బర్, పర్ఫెక్ట్ అబ్జార్బర్. ఈ పర్ఫెక్ట్ అబ్జార్బర్నే మనము బ్లాక్ బాడీ అని పేరు పెడతాము. ఇది కండిషన్ ఫర్ బ్లాక్ బాడీ, కండిషన్ ఫర్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ బాడీయా? మా అక్క చెప్పినట్లు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి బ్లాక్ బాడీ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ బాడీయా అంటే కాదు. అది పర్ఫెక్ట్ డెఫినేషన్ కాదు. ఏ బాడీ మీద అయితే హీట్ రేడియేషన్స్ వచ్చి పడినప్పుడు 100 రేడియేషన్స్ వస్తే మొత్తం 100 రేడియేషన్స్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ ట్రాన్స్మిషన్ కానీ రిఫ్లెక్షన్ కానీ జరగదు. వచ్చి పడిన హీట్ను వచ్చినట్లు అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో పర్ఫెక్ట్ అబ్జార్బర్ని మనము బ్లాక్ బాడీ అంటాము. బట్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో 100% పర్ఫెక్ట్ మనకి బ్లాక్ బాడీస్ అయితే ఉండవు. కానీ ల్యాంప్ బ్లాక్, ప్లాటినం బ్లాక్ వీటిని
ఆల్మోస్ట్ 99.9% ఆఫ్ బ్లాక్ బాడీస్గా కన్సిడర్ చేస్తారు. అవి 99.9% హీట్ని అబ్జర్వ్ చేయగలవు, బట్ మిగతావన్నీ కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ బ్లాక్ బాడీకి A is equal to 1. బ్లాక్ బాడీకి కండిషన్, బ్లాక్ బాడీ కండిషన్, బికాస్ ప్రాబ్లమ్స్లో వాడతాం, అందుకే ఎన్నిసార్లు రిపీట్ చేసేది. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, జస్ట్ డెఫినేషన్స్ చూసుకోండి చాలు. ఎమిసివ్ పవర్, ఎమిసివ్ పవర్ అంటే ఈ లాంబ్డా అంటే ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ దగ్గర. ఎమిసివ్ పవర్ క్యాలిక్యులేటెడ్ అట్ పర్టిక్యులర్ వేవ్ లెంత్. ఫార్ములా ఏంటంటే ఎనర్జీ పర్ ఏరియా టైమ్ ఇంటూ వేవ్ లెంత్, ఎనర్జీ బై ఏరియా ఇంటూ టైమ్ ఇంటూ వేవ్ లెంత్. ఇక్కడ ఏరియా అనేది సర్ఫేస్ ఏరియా యూజువల్గా 4πr² వాడతాము, బికాస్ స్పియర్ తీసుకున్నారనుకోండి, స్పియర్ మీద రేడియేషన్స్ ఎక్కడ పడతాయి, అవుటర్ సర్ఫేస్ మీద ఎక్కడైనా పడచ్చు. సో సర్ఫేస్ ఏరియా అంటే స్పియర్ తీసుకోవాలి, అంతేగాని πr² రాయకండి. πr² ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. స్పియర్ని కట్ చేస్తే వచ్చేది πr², కానీ కట్ చేస్తే రేడియేషన్స్ లోపల పడ్డం నాట్ లాజికల్ థింకింగ్. సో సర్ఫేస్ ఏరియాని వాడాలి, గుర్తుపెట్టుకోండి, బికాస్ హీట్ ఎక్కడ పడుతుంది, సర్ఫేస్ మీద పడుతుంది కాబట్టి. నెక్స్ట్, ఇలాంటిదే అబ్జార్ప్టివ్ పవర్ అట్ అ పర్టిక్యులర్ వేవ్ లెంత్. అమౌంట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై అమౌంట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఇన్సిడెంట్. ఎంత అబ్జార్బ్ అయ్యింది బై ఎంత వచ్చి పడింది, ఇది మనకి. నెక్స్ట్ ఎమిసివిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎమిసివిటీ ఇది ఎప్సిలాన్ అమ్మ, దీనిని ఎప్సిలాన్ అని చదువుతారు, ఈ సింబల్ని ఎప్సిలాన్ అని చదువుతారు. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈ బై క్యాపిటల్ ఈ. క్యాపిటల్ ఈ అంటే టోటల్ ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. సో ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎనీ బాడీ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎనీ బాడీ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. జస్ట్ ఈ 3 డెఫినేషన్స్ మెమరైజ్ చేసుకోండి. ఫర్ అ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ, బ్లాక్ బాడీకి ఎప్సిలాన్ 1 అవుతుంది, ఫర్ అ పర్ఫెక్ట్లీ పాలిష్డ్ బాడీకి ఎప్సిలాన్ 0 అవుతుంది. కాన్సెప్చువల్ బిట్స్. సో బ్లాక్ బాడీకి ఎప్సిలాన్ 1 అండ్ పర్ఫెక్ట్లీ పాలిష్డ్ బాడీ అంటే ఇది 0 అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి చూద్దాం. మన సిలబస్లో ఫెర్రీస్ బ్లాక్ బాడీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఫెర్రీ అనేది జస్ట్ నేమ్ ఆఫ్ సైంటిస్ట్. సో ఈ ఫెర్రీ అంకుల్ ఆయన ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బాడీని తయారు చేశారు. సో పర్ఫెక్ట్ బ్లాక్ బాడీని ఎలా తయారు చేశారు ఈయన అంటే, ఒక హైలీ పాలిష్డ్ 2 స్పియర్స్ తీసుకున్నారు, విచ్ హాస్ డబుల్ లేయర్. ఇలా డబుల్ లేయర్ ఉన్న స్పియర్ని తీసుకున్నారు. అయితే ఇన్నర్ స్పియర్కి చిన్న మోడిఫికేషన్ చేశారు. లోపలుండే స్పియర్ ఏదైతే ఉందో దానికి ఇలా ఒక హంక్ పెట్టారనమాట, ఇలా ఒక కరెక్ట్గా షార్ప్ ఎడ్జ్ పెట్టారు. ఇదంతా కూడా వాక్యూమ్, ఇక్కడంతా కూడా వాక్యూమ్ ఫిలప్ చేశారు. సో దట్ హీట్ లాస్ ఆర్ గెయిన్, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి హీట్ వెళ్లకుండా. ఇది ఒక చిన్న ఓపెనింగ్ అనమాట, స్మాల్ పిన్ హోల్ లాంటి ఓపెనింగ్ ఉంటుంది. ఈ పిన్ హోల్ లాంటి ఓపెనింగ్ లోపలికి హీట్ రేడియేషన్ని పంపిస్తారు. ఒకవేళ ఈ బంప్ లేదు అనుకోండి, సపక్ మన వెళ్ళిపోద్ది కదా, రిఫ్లెక్ట్ అయిపోద్ది, లైట్ రే లాంటిది అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. ఈ బంప్ లేదనుకోండి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ బంప్ ఉండడం వల్ల ఏం జరిగింది, ఇలా పడి వెంటనే వెళ్ళలేదు. బంప్ అనీవెన్ సర్ఫేస్ వల్ల ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకలాగా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ప్రతిసారి లోపలే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఎంటర్ అయిన హీట్ రేకి బయటకు వెళ్ళే దారి ఇంకా లేదు. అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి, బయట నుంచి వచ్చిన హీట్ రేడియేషన్ లోపలే ఉండిపోయింది, బయటికి రాలేదు. అంటే ఈజ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ బాడీ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఇది లోపల పైన షైనీ సర్ఫేస్ పాలిష్ చేసేసి పెడతారు, సో దట్ లోపలే రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇంకా బయటికి రాలేదు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ బాడీ. అయితే ఫెర్రీ ఏం చెప్పారంటే, కేవలం పర్ఫెక్ట్ అబ్జార్బరే కాదు, పర్ఫెక్ట్ రిఫ్లెక్టర్ని కూడా మనము బ్లాక్ బాడీ అనొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ సన్లో ప్రొడ్యూస్ అయిన హీట్ మొత్తాన్ని బయటకు వదిలేస్తుంది, కానీ ఇంత చిన్న హీట్ కూడా దానిలో ఉంచుకోదు. సెల్ఫ్లెస్నెస్ అనమాట. కొన్ని లెసన్స్ మనం నేచర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. బీయింగ్ కంప్లీట్లీ సెల్ఫ్లెస్నెస్, తనలో
ప్రొడ్యూస్ అయిన హీట్ అంతటిని బయటకి ఇచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్ రిఫ్లెక్టార్ కాబట్టి సన్ కూడా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ బాడీ. దాట్ ఈస్ వాట్ హీ హాస్ గివెన్ కంక్లూజన్. అయితే మనకు కొన్ని థియరీ బిట్స్ వస్తాయి, జేఈ మెయిన్స్ లో కూడా వచ్చాయి. ఓపెన్ విండో కెన్ ఇట్ యాక్ట్ యాజ్ బ్లాక్ బాడీ? ఎస్. విండోలో నుంచి లోపలికి వెళ్ళిన హీట్ రేడియేషన్ మళ్ళీ విండోలోంచి బయటికి వెళ్ళదు. బికాజ్ రూమ్ లోపల బోల్డ్ అనే అన్ఈవెన్ వాల్స్, బెంచెస్, కుర్చీలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద పడి వేరే డైరెక్షన్స్ లో హీట్ రేడియేట్ అవుతుంది. కొన్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి కాబట్టి అదే విండోలో నుంచి బయటికి వెళ్ళదు. సో వీ క్యాన్ కన్సిడర్ ద విండో యాజ్ అ బ్లాక్ హోల్. ఓకే, సో బ్లాక్ బాడీ, బ్లాక్ హోల్ ఉంటుంది స్పేస్ లో, అది కూడా బ్లాక్ బాడీ. ఎందుకంటే అది దానిలో వచ్చిన హీట్ దానిలోనే ఉంచుకుంటుంది, తిరిగి రేడియేట్ చెయ్యదు, అందుకే అది బ్లాక్ హోల్ అయిందనమాట. సో ఇది ఫెరీస్ బ్లాక్ బాడీ. మనకి ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఏమున్నాయి అంటే, ఒకటి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లో ఏం చెప్తుంది అంటే, ద వేవ్ లెంత్ ఆఫ్ హీట్ రేడియేషన్ కి టెంపరేచర్ కి రిలేషన్ చెప్తుంది. సో ద వేవ్ లెంత్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. అంతే, వెరీ సింపుల్. ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయి బుర్ర పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా సింప్లీ సేస్ దట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ హీట్ రేడియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ టీ రాసాము అంటే ఖచ్చితంగా టెంపరేచర్ కెల్విన్ లోనే ఉండాలి. ఓకే, సో దీని నుంచి λ1/λ2 is equal to T1/T2. అంతే, ఇంతకు మించి ఇంకొక ఫార్ములా రాదు, ఇంకో ప్రాబ్లం రాదు. అయితే ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు B/T అని రాస్తారు, B ఈజ్ కాల్డ్ వీన్స్ కాన్స్టెంట్. వీన్స్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్స్ లో ఇస్తారు మనకి, బట్ మోస్ట్లీ దీని మీద వస్తాయి, డైరెక్ట్ ఫార్ములా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, T షుడ్ బి ఇన్ కెల్విన్, ఖచ్చితంగా కెల్విన్ లోనే ఉండాలి. T షుడ్ బి ఇన్ కెల్విన్, ఖచ్చితంగా కెల్విన్ లో ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్టిఫాన్స్ బోల్ట్జ్మన్ లా అని ఉంటుంది. స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా, ఇద్దరు సైంటిస్టులు, స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా. స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా వెరీ సింపుల్, చాలా ఈజీ. స్టిఫాన్స్ లో ఏం చెప్తుందంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా A/T⁴. సిగ్మా అనేది స్టిఫాన్స్ కాన్స్టెంట్. అంటే E is directly proportional to area, E is directly proportional to 4th power of the temperature. The emissive power is directly proportional to area, emissive power is directly proportional to 4th power of the temperature. Sigma value గుర్తుపెట్టుకోవాలి అంటే ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. 5, 6, 7, 8, 10⁻⁸ పైకి వెళ్తుంది, 5 6 7 8 గుర్తుపెట్టుకోవచ్చు, బట్ అవసరం లేదు, ప్రాబ్లమ్స్ లో ఇస్తారు. సో దీంట్లో మనకి E1/E2 is equal to A1/A2 into T1/T2 whole power 4 లేదు, ఆర్ A అంటే ఏంటి 4πr². సో E1/E2 is equal to A1/A2 ప్లేస్ లో 4π క్యాన్సిల్ అయిపోయి R1/R2 హోల్ స్క్వేర్ ఇంటూ T1/T2 హోల్ పవర్ 4. ఎలా అయినా రాసుకోవచ్చు. ఇంక ఈ కన్వర్షన్స్ అన్ని మనకు ఆల్రెడీ తెలిసినవే. అయితే దీంట్లో ఒక కండిషన్ ఉంటుంది, ఇది ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ అయితే ఈ ఫార్ములా వాడాలి. అదర్ దాన్ బ్లాక్ బాడీ అయితే మాత్రం ఫార్ములా ఏమవుతుంది అంటే E is equal to sigma E/T⁴. ఒక స్మాల్ e ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ సేమ్ స్టిఫాన్ బోల్ట్జ్మన్ లా కూడా అంతే. E is equal to sigma A T1⁴ T0⁴ లేదా E is equal to sigma EA T1⁴ T0⁴. ఈ ఫార్ములా ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సరౌండింగ్స్ కి టెంపరేచర్ కన్సిడర్ చెయ్యము, ఇక్కడ సరౌండింగ్ టెంపరేచర్ కన్సిడర్ చేస్తాం అంతే. అంటే మీకు ప్రాబ్లంలో 2 సరౌండింగ్ టెంపరేచర్ అని కనిపిస్తే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు.
సరౌండింగ్ టెంపరేచర్ కనిపించలేదు, ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. వేవ్ లెంత్ టెంపరేచర్ కనిపించాయి, ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. వేవ్ లెంత్ టెంపరేచర్ కనిపిస్తే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాగే బేస్ అయి ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్దాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ దేని గురించి మాట్లాడుతుంది అంటే రేట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక కప్ ఆఫ్ హాట్ కాఫీ తీసుకుని ఒక టేబుల్ మీద వదిలేసాం. వేడి వేడి కాఫీ టేబుల్ మీద పెట్టి అలా వదిలేసాం. సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో ఎప్పుడు చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది వింటర్ సీజన్లో. ఎందుకు అంటే వింటర్ సీజన్లో కాఫీకి సరౌండింగ్స్కి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. సమ్మర్ సీజన్లో కాఫీకి సరౌండింగ్ టెంపరేచర్కి మధ్యలో డిఫరెన్స్ తక్కువ. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే హీట్ ఎక్స్చేంజ్, రేట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది స్లో ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. దాని గురించే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది చెప్పడం జరిగింది. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డైరెక్ట్ ఫార్ములా చెప్తున్నాను. θ1 మైనస్ θ2 బై T ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θ0. θ1 θ2 ఏంటి? ఒక బాడీ ఏ టెంపరేచర్ దగ్గర ఉండేది, ఏ టెంపరేచర్ దగ్గరికి వచ్చింది. ఓకే, θ1 θ2 అనేవి ఏ టెంపరేచర్ దగ్గర ఉంది, ఏ టెంపరేచర్కి తగ్గింది. T అంటే ఏంటి? టైం. ఎంత టైంలో ఈ టెంపరేచర్ మారింది, ఎంత టైంలో ఈ టెంపరేచర్ మారింది. θ0 అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్, టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. θ0 అంటే ఏంటమ్మా? టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ a single problem యూజువల్గా 2 కేసెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజువల్గా 2 కేసెస్ ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్లో సరౌండింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సరౌండింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు. సరౌండింగ్ టెంపరేచర్ ఒక ప్రాబ్లం చేసేంత వరకు అసలు సరౌండింగ్ టెంపరేచర్ మారదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్, బాడీ కూల్స్ ఫ్రమ్ 50 to 40 degrees. సో కేస్ 1లో 50 to 40 degrees 5 minutes లో. సో 50 minus 40 by 5 is equal to K into 50 plus 40 by 2 minus సరౌండింగ్స్ టెంపరేచర్ ఇచ్చారా మనకి? ఇవ్వలేదు. సో సరౌండింగ్ టెంపరేచర్ θ0 తీసుకోండి. నెక్స్ట్ కేస్ 2 ఈక్వేషన్కి వచ్చేటప్పటికి కేస్ 2లో ఏం జరిగింది? అక్కడి నుంచి మళ్ళీ 33.33కి తగ్గింది. ఎక్కడి నుంచి? 40 నుంచి. సో 40 మైనస్ 33.33 బై నెక్స్ట్ 5 minutes ఈజ్ ఈక్వల్ టు K వాల్యూ తెలీదు. K అనేది జస్ట్ కాన్స్టెంట్, అది ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో 40 ప్లస్ 33.33 by 2 minus θ0. So equation 1, equation 2, solve equation 1 and 2 and you will get the answer. ఇలాగే ఉంటాయి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇంతకంటే వేరే మోడల్స్ రావు. సో నెక్స్ట్ ఇది మీరు హోంవర్క్ చేయండి. సో దట్ ఈస్ హౌ వి కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ టోటల్ హీట్ ట్రాన్స్మిషన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. ఎంటైర్ లెసన్ PDF టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఫుల్ లెసన్ PDF ఉంటుంది మీకు అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్. QR కోడ్లో జాయిన్ అయిపోండి, లైక్ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.